హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈరోజు నేను చూపించే బ్లౌజ్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ కటింగ్ విత్ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా. నేనైతే ఇది వెల్వెట్ బ్లౌజ్, ఇది ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్నీ చూపిస్తున్నాను. ఇది హెమ్మింగ్ కూడా చేయలేదండి, జస్ట్ ఇది స్లేట్ నెక్, అది స్లేట్ నెక్ పెట్టాను. ఇది చూపిస్తున్నాను జస్ట్ లాస్ట్ ఫినిషింగ్. కానీ ఇది ఎలా కట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వెల్వెట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా దీనికి స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు చూపించేది అయితే హ్యాండ్స్ పార్ట్. ఇది వీళ్ళు ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది 1 మీటర్ అన్నారు, నాకైతే 1 మీటర్ సరిపోదు, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం షార్ట్గా ఇచ్చారు. ఆ జాయింట్స్ అయితే పడుతుంది, అది చూపిస్తాను, అది కూడా ఎలా చేయాలనేది. చూస్తున్నా కదా. ఇప్పుడైతే ముందుగా పక్కన పెట్టేస్తున్నాను దీన్ని. లైనింగ్ బ్లౌజ్ అండి ఇది. ఇప్పుడు లైనింగ్ని ఫస్ట్ వాష్ చేసుకొని నీట్గా ఆరబెట్టేసి దీన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి. నేను చూసినా కదా, ఇదైతే ఈ విధంగా ఐరన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఐరన్ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు అవుట్ సైడ్ ఓపెన్ సైడ్ని అవుట్ సైడ్ రావాలండి. ఇక్కడ మనకు మన సైడ్కి వచ్చేది లేక ఫోల్డింగ్స్ రావాలి. ఈ ఫోల్డింగ్స్ చూస్తున్నా కదా ఎలా ఫోల్డింగ్ మన సైడ్కి వచ్చిందో. కింద మనకి ఏదైనా ఎక్స్ట్రా పీసెస్ వేస్ట్గా అంటే పొడవు ఆల్టర్నేట్ జిగ్జాగ్గా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ వచ్చేటప్పుడు నీట్గా ఉండాలి ఫినిషింగ్, అందుకోసం కింద మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇది మీకు కనిపించడం లేదు, ప్రజెంట్ నేను చూశాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం పైకి జరిపి చూపిస్తున్నాను చూడండి. దీనికి మనకి కింద ఏంటంటే సమానంగా ఉండాలండి, ఎక్కువ తక్కువగా ఉండకుండా దానికి ఒక లైన్ డ్రా చేసి దీన్ని కట్ చేసుకోవాలి కింద. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా కటింగ్ చూపిస్తున్నాను చూడు. ఎక్స్ట్రా కొంచెం పీస్ ఉంది, దాన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా, ఇది ఒక మనకి హాఫ్ మూన్ షేప్లో వచ్చింది కదా, అలా కాకుండా ఏంటంటే మనకి కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావాలి కింద వచ్చేటప్పుడు. ఏంటంటే వాష్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది షింక్ అవుతుంది, అందువల్ల ఏంటంటే కొంచెం ఆల్టర్నేషన్గా వస్తుంది. దాన్ని ఇప్పుడు లైన్ డ్రా చేసేసి ఇప్పుడు దీంతో నేను చాక్ అంటే ఇది బ్లాక్ది కాబట్టి నాకు బ్లాక్ దాని మీదకి వైట్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఆప్షన్ ఏదైనా. దీన్ని స్ట్రైట్గా ఇప్పుడు నేను స్కేల్ డ్రా చేసేసి లైన్ డ్రా చేస్తున్నాను. చూసినా కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం అండి. అందుకోసం నేను ఈ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఇప్పుడు మీకు లైన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుందని నేను చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నా ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది బ్లౌజ్ అనేది ఇది ఒక బ్లౌజే కదండి. ఈ బ్లౌజ్ కటింగ్ విత్ స్టిచ్చింగ్ 1 గంట, దీన్ని 1 గంట కానీ వీడియో స్కిప్ చేయకుండా, అంటే నాకు టైమింగ్ వస్తుందని కదండి. మీకు స్కిప్పింగ్ చేస్తే ఏంటంటే ఎక్కడెక్కడ ఏమి మెజర్మెంట్స్ తీసేవని అది కొంచెం మిస్టేక్ వచ్చినా బ్లౌజ్ మొత్తం చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసుకోండి. నేర్చుకునే వాళ్ళకైతే ఆల్రెడీ వచ్చు అనుకునే వాళ్ళకి స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం, మీ ఆప్షను. ఇక్కడ చూసినా కదా, ఇప్పుడైతే నేను స్ట్రైట్గా తీసేసుకున్నాను. ఇదైతే కటింగ్ అయిపోయింది. ఇది బ్లౌజ్ కటింగ్ విత్ స్టిచ్చింగ్ డైరెక్ట్గా చూపిస్తున్నాను అండి, ఎక్కడ స్కిప్ చేయలేదు నేనైతే. అందుకే ఇంత లాంగ్ లెంత్ వీడియో వచ్చింది, అందుకోసం మీకు చెప్తున్నాను. మీకు బోరింగ్గా ఉంటే మీకు మీ ఇష్టం అండి. ఇప్పుడు చూస్తున్నా కదా, ఇప్పుడు ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి కింద ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ ఒక్క లైన్ ఎందుకు డ్రా చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఇది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి పైకి ఎక్కువ రాకుండా ఉంటుంది, అందుకోసమని ఈ ఒక్క లైన్ డ్రా చేస్తారు. ఇది 1.5 సెంటీమీటర్స్ అండి. 1 సెంటీమీటర్ ప్లస్ 0.5 సెంటీమీటర్స్ యాడ్ చేసుకొని అవి మనం యాడ్ చేసుకోవాలి. అది ఒక లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు బ్లౌజ్లో ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు బ్లౌజ్ని అయితే మనకి ఇదండి నాకు ఆది బ్లౌజు. ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే చూస్తున్నా కదా, ఇప్పుడు ఇలా అంటే మీకు సాగదీయొద్దండి, సాగదీస్తే మనకి ఇంక మెజర్మెంట్స్ మారిపోతాయి. జస్ట్ ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ నుంచి ఈ సంఖ నుంచి ఆ సంఖ దాకా మనకి చూపిస్తున్నాను చూడండి. మీకు నాకు లెఫ్ట్ సైడ్ అయితే మీకు కంప్లీట్గా కనిపిస్తుంది, రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్స్ తీసుకోవాలండి. నాకైతే 22 వచ్చింది, మీకు 22 వస్తే దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. నాకైతే 22 వచ్చింది. 22 ఇది. దీంట్లో 22లో హాఫ్ అని మామూలుగా తీసుకోవాల్సింది. ఇప్పుడైతే 22 నేను మెజర్మెంట్ అట్లాగా రాసి పెట్టాను. ఇప్పుడు వచ్చి హైట్ చూసుకుంటున్నామండి. హైట్ వచ్చి మనకి ఇక్కడ చూస్తున్నారా, ఈ హైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 0 అంటే ½ ఇంచ్ వదిలేస్తాను, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ వస్తుంది, అందుకోసం దాన్ని ఇంచేస్తున్నాను, దాన్ని ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడికి వచ్చాక 15.5 వచ్చిందండి. ఇక్కడ మనకు మెజర్మెంట్ వచ్చి 15.5 వచ్చింది. ఇటు సైడ్కి వచ్చి 22 వచ్చింది. ఈ 22ని నోట్ చేసి పెట్టాను, 15 మాత్రం మార్కింగ్ చేస్తున్నాను. ఇది హైట్ అండి, మనకి షోల్డర్ హైట్, అందుకోసం 15.5 వచ్చి షోల్డర్ హైటు.
15.5 వచ్చి హైట్ అండి. అందుకోసం అని ఏంటంటే దీన్ని మనం ఇది యాస్టీస్గా డ్రా చేశాను, మార్కింగ్ చేశాను. ఇప్పుడు 22లో హాఫ్ అండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది 4 స్టెప్స్గా వస్తుంది, అందుకని మనకి 22లో హాఫ్, 22లో హాఫ్ అంటే 11కి ఎక్స్ట్రా వచ్చి ఒక 1.5 ఇంచ్ పెడుతున్నాను. లోపల ఖర్చు వస్తుంది కదండి, అది 1.5 వచ్చి ఇక్కడ పెట్టాను. ఈ మార్కింగ్లు ఎట్టాగ వచ్చేసాయి. నాకు కెమెరా కరెక్ట్గా రాలేదు ప్రజెంట్ అయితే, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చేసి ఇది నేను ఎక్కడైతే మార్కింగ్ చేస్తానో దానికి మార్కింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఖర్చు పెట్టినాను కదా, సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఆ సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ 2 చూపిస్తున్నాను. ఎప్పుడు కటింగ్కి వచ్చాక సెకండ్ లైన్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ అయితే జస్ట్ మనకి మార్కింగ్ ఇంపార్టెన్స్ ఉండదు, అది ఫస్ట్ లైన్ ఇంపార్టెంట్ ఉండదు. సెకండ్ లైన్ ఇప్పుడు కనిపిస్తుంది కదండి, నేను ఫస్ట్ కనిపించలేదు, ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది కదా. సెకండ్ లైన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది 22, ఇది చూపిస్తున్నాను కదా, ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికి వచ్చాక మనం ఏంటంటే మనం బ్లౌజ్కి ఇక్కడ చూసినా 22 పెట్టేస్తాము. దీనికి మార్కింగ్ ఇది ఎక్స్ట్రా 15 ఇంచెస్గా మార్కింగ్ చేస్తాం. ఇది పైకి వచ్చాక షోల్డర్ నార్మల్ అండి. ఇది ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 2.5 తీస్తామండి. ఈ షోల్డర్కి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది బేసిక్ ఎవరికైనా 2.5 తీస్తాము. ఇది ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి, 2.5కి ఒక మార్కు. నెక్స్ట్ షోల్డర్ వచ్చి 3 మార్కులు చేస్తాం. ఎందుకంటే 3 మార్క్ చేస్తామంటే 1/2 ఇంచ్ వచ్చి మనకి హ్యాండ్స్ కుట్టే దాంట్లో పోతుంది, ఇటు 1/2 ఇంచ్ వచ్చి మనకి నెక్ వేసే దాంట్లో పోతుంది. అందువల్ల నెక్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ పోతుంది, అందుకని అక్కడ 3 మార్కులకి పెట్టేస్తాం. ఇక్కడికి వచ్చాక 6 మార్క్ అండి. 6 మార్క్ ఎందుకంటే సంక ఇది, ఇక్కడ 6 మార్క్ అనేది పెట్టాను. చూస్తున్నారు కదా బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలో, ఈ విధంగా ఎల్ షేప్లో వచ్చేటప్పుడు ఇప్పుడు డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారా ఎల్ షేప్ ఎందుకు వస్తుందంటే, ఇది మనకి వచ్చాక ఇక్కడ ఇది సంక, ఇది ఎల్ షేప్లోకి వచ్చి డ్రా చేసుకోవాలి. మనం ఎల్ షేప్లో డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సంక అనేది వస్తుందండి. ఇది చూపిస్తున్నాం కదా ఎల్ షేప్ వచ్చేసిందా. ఇక్కడికి వచ్చాక మనం ఏంటంటే 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ అండి అందరికీ కామన్ అండి, 1.5 ఇంచ్ పెట్టేసుకుంటాం. ఈ 1.5 మార్కింగ్ ఇక్కడికి వచ్చాక మనకి కర్వ్లాగా డ్రా చేస్తాం. ఈ జస్ట్ మార్కింగ్ కాడ నుంచి షోల్డర్ కాడ నుంచి ఒక కర్వ్లా డ్రా చేస్తాం. ఎందుకంటే ఇది మనకి సంక అండి, అందువల్ల ఏంటంటే కొంచెం కర్వ్లాగా డ్రా చేస్తాం. మీకు ఇన్కేస్ కొత్త వాళ్ళైతే నేను చెప్పిన మెజర్మెంట్స్ డైరెక్ట్ ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే ఇది మాత్రం లెంత్ మాత్రం 22 అన్నాం కదా, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే కొందరు 10 రావచ్చు, కొందరికి 11 రావచ్చు, అలా రావచ్చు, అది మీ ఇష్టం, మీ యొక్క బాడీ మెజర్మెంట్స్. ఇది వచ్చి హైట్ అండి. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా మనకి దీనికి కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీనికి పైన ఒక 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నెక్ వేస్తాం కాబట్టి, అందుకని ఇది నాకు స్లేట్ మోడల్ కాబట్టి స్లేట్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు, అందుకని స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను. చూస్తున్నాను కదా స్క్వేర్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ రెక్టాంగిల్గా డ్రా చేస్తున్నాను. ఈ రెక్టాంగిల్ ఏంటంటే యాస్టీస్గా కటింగ్ చేసుకుంటామండి. ఇన్ కేసు రౌండ్ అనుకుంటే దానికాడ ఇక్కడ మార్చుకుంటాం, అది మీ ఇష్టం. ఇప్పుడైతే స్క్వేర్ నెక్ ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. స్క్వేర్ నెక్ చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇది యాస్టీస్గా మీకు ఉన్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కటింగ్లో చూసేటప్పుడు కొంచెం ఏంటంటే జిగ్జాగ్ మోడల్లో కొందరు కట్ చేస్తారండి కొత్త వాళ్ళు, అది కొంచెం ఏంటంటే బై ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. అంతేగాని మీకు అంటే మాకు జిగ్జాగ్ వచ్చింది కదా మాకు బ్లౌజ్ పాడైపోద్ది అనుకోవద్దు. ఇది జిగ్జాగ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లోపలికే కట్ చేసుకొని స్టిచ్చింగ్లో ఆ జిగ్జాగ్ అనేది పోతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా కటింగ్, నేను ఇప్పుడు నా హ్యాండ్ కొంచెం అడ్డు అంటే కెమెరాకి కొంచెం అడ్డు వచ్చింది మీకు చూపించేదానికి. ఇక్కడ స్ట్రైట్గానే కట్ చేసుకొని యాస్టీస్గా ఉన్నట్టే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసేటప్పుడు కూడా చూసుకోండి, ఇప్పుడు కొంచెం మార్కింగ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకి బ్లౌజ్ మీద వచ్చేటట్టే చూసేసాను. చూస్తున్నారా ఈ విధంగా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం మనకి అటు ఇటు అయినా బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుద్ది, అందుకోసం చూపిస్తున్నాను. నిదానంగా కట్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే టెన్షన్ పడద్దు. మీకు ఈ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగానే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది, కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నా కదా ఎక్కడైతే మనం పెట్టానో అది మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మార్కింగ్ చూపించాను, చూస్తున్నారా. ఇక్కడ ఎక్కడైతే మనం మార్కింగ్ ఎక్కడ ఇస్తున్నామంటే మనకి ఎక్స్ట్రా బాక్స్ ఒకటి డ్రా చేసాం కదండి, కింద పైకి ఎగబెరుక్కోకుండా అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను. అది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను ఎందుకు ఇచ్చాను అనేది. ఇక్కడ చూస్తున్నాగా ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. వీళ్ళు ఇచ్చింది నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి లైనింగ్ వచ్చేసి ఇది లైనింగ్ అయితే నార్మల్గా ఉంది. ఇక్కడికి వచ్చాక ఇది వెల్వెట్ బ్లౌజ్ డిజైన్ వచ్చిందండి, అందుకోసం అండి వీళ్ళు నాకు కొంచెం బ్లౌజ్ డిజైన్ ఎంత ఉందో అంత డిజైన్ హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకోసం నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నా కదా ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చేసింది, దీన్ని కట్ చేసేస్తాను. ఎక్స్ట్రా వచ్చినప్పుడు మీకు ఇన్ కేసు ఎయిట్ సైడ్ ఎక్స్ట్రా వచ్చినా దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే అది పనికిరాదు. ఇంకా మనకు చూస్తున్నాం ఇప్పుడు చూడు ఎందుకు అంత ఎక్స్ట్రా ఎందుకు వస్తుందంటే
వాష్ చేస్తాం కాబట్టి అందుకని మనకి ఆల్టర్నేటింగ్గా వస్తుంది. ఇన్ కేస్ మనం వాష్ చేయలేదంటే అది బ్లౌజ్ మాత్రం కుట్టుకొని ఒకటి 1 or 2 టైమ్స్ మనం వేసుకోగానే అది ఆల్టర్నేషన్గా వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసి వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాతే మీరు కుట్టుకోవాలి. చూస్తున్నారు ఇప్పుడైతే నెక్స్ట్ విధంగా వచ్చేసింది. చూడండి ఇప్పుడు నేను వెల్వెట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఎంత డిజైన్ వచ్చింది అనేది నాకు మెజర్మెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నా ఇప్పుడు మెజర్మెంట్ ఎలా పెడుతున్నాను, ఈ మెజర్మెంట్ ఇలా వచ్చేటట్టు పెడుతున్నానండి. ఇంత సైజు హ్యాండ్స్ కావాలంటే వాళ్ళు ఇచ్చింది మాత్రం నాకు జస్ట్ 5 ఇంచెస్ ఇచ్చారు. నేనైతే 8 ఇంచెస్ దాకా ఉంది అయితే నాకు. చూస్తున్నా కదా ఈ విధంగా నేను మార్కింగ్ అయితే ఇచ్చేసాను దానికి. ఈ మార్కింగ్ లాగే మనం ఏంటంటే ఈ హ్యాండ్స్ అనేది నేను మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత దానికి ఇప్పుడు ఎలా మెజర్మెంట్ చేయాలనేది చూపిస్తాను. చూస్తున్నా అక్కడ మార్కింగ్ చూస్తున్నా కదా, అక్కడ నేను ఇక్కడ మార్కింగ్, ఆ మార్కింగ్ కాడ నుంచి ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే వాళ్ళ మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఒక హ్యాండ్ తీసుకోవాలి. ఒక హ్యాండ్ తీసుకొని ఎలా ఫస్ట్ చూస్తున్నా కదా పైన షోల్డర్ కాడ పెట్టుకున్నాను. ఇది చూస్తున్నా బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టేసుకోవాలి. మనకి హైట్ వచ్చి అంత వచ్చింది. మనకి ఇప్పుడు చూస్తున్నా వెడల్పు ఎలా తీసుకోవాలనేది అక్కడ నేను చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసి ఎలా పెట్టినాను మార్కింగ్, ఆ మార్కింగ్ అలా పెట్టుకోవాలి. వీళ్ళకైతే ఈ బ్లౌజు క్లాత్ సరిపోదు. మనకి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. చూస్తున్నా ఇక్కడ జాయింట్, అక్కడ జాయింట్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ అనేది కొంచెం వెడల్గా కొంచెం పెద్దదిగా ఉంది వీళ్ళకి. అందుకోసం అనేది మనకు ఖచ్చితంగా అక్కడ జాయింట్ వేసుకోవాలి. నేనైతే జాయింట్ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాయింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నా కదా ఇలా ఒక క్రాస్ లైన్ గీసుకొని ఇక్కడికి మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ జిగ్జాగ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జిగ్జాగ్ లైన్ మన హ్యాండ్ అనేది రౌండ్గా ఉంటుందండి. అందుకోసం అనేది ఇక్కడ జిగ్జాగ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు మనం స్టిచ్ చేసేటప్పుడు అది ఒక మార్కింగ్ మనకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అందుకోసం మార్కింగ్ పెట్టుకున్నాను. చూస్తున్నారు ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసాయి. ఎందుకు నేను 4 సైడ్గా ఫోల్డింగ్ చేశానంటే ఇప్పుడు చూస్తున్నా ఒకేసారి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అందుకోసమని నేను 4 స్టెప్స్లో వేసాను. ఇప్పుడు చూస్తున్నా కదా ఇది ఎప్పుడు వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనకి ఇది స్ట్రైట్ కటింగ్ అది ఒకటి ఉంటుంది, క్రాస్ కటింగ్ అని ఉంటుంది. కొందరు ఏంటంటే క్లాత్ సాగడం ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ స్టిచ్ పెట్టుకుంటారు. మనకు కొందరు ఇదైతే నాకు క్రాస్ కటింగ్ ఏం లేదండి. స్ట్రైట్ అంటే స్ట్రైట్గా పెట్టుకుంటాం క్లాత్, క్రాస్ అంటే కొంచెం క్రాస్ పెట్టుకుంటాం అంతే. దాంట్లో ప్రాబ్లం ఏదో చాలామంది క్రాస్ కటింగ్ అంటే ఏదో అనుకుంటారు, స్ట్రైట్ కటింగ్ అంటే వేరే అనుకుంటారు. అలా ఏముండదు. జస్ట్ క్లాత్ కొంచెం క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ అంటే. ఇది చూడండి నేనైతే ఇప్పుడు ఇది వచ్చి స్ట్రైట్, దీన్ని కొంచెం క్రాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. జస్ట్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టుకోకుండా కొంచెం క్రాస్గా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి అడ్డుగళ్ళు నిలువుగళ్ళు అంటారు కదండి, అలా కాకుండా అక్కడ మనకంటే జస్ట్ క్రాస్గా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సాగుద్ది. అందుకని దానికి క్రాస్గా పెట్టండి. చూస్తున్నా మీకు అర్థమవుతుందో. ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ టీజ్గా ఉన్నట్టుగా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఈ మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇది చూసినా బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లాగే సేమ్ మార్కింగ్ ఇచ్చేసాను. ఇక్కడే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ చాలా చాలా ఈజీ. చూస్తున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తుందా. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుందామని మన ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి పట్టుకోవాలండి. ఉక్సులు పట్టి పట్టుకొని షోల్డర్ కాడ పట్టుకొని మనకి ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడ చూసినా మీకు కనిపిస్తుందా ఇప్పుడు చూడండి, అక్కడ మార్కింగ్ పెట్టేసి అదే హ్యాండ్ ఇట్లా పెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా మార్కింగ్ కూడా పెట్టుకోవాలి, అక్కడ మార్కింగ్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ 4 తుక్స్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అట్లా దాన్ని ఎట్లా పెట్టేసుకొని 4 తుక్స్ కాడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు మీకు కనిపిస్తున్నట్లేదు, చూపిస్తాను దాన్ని కూడా. ఇప్పుడు చూస్తున్నా బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలంటే మనకి బ్రెస్ట్ కాడ ఒక కింద ఒక పాయింట్ వేస్తారండి. ఆ షేప్ పట్టిల దగ్గర ఆ పాయింట్ ఒకటి మిడిల్ ఆఫ్ ది షోల్డర్ పట్టుకోవాలి. అక్కడ పట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కింద మార్కింగ్ పెట్టుకున్నప్పుడు చూస్తున్నా కదా మీకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుందా చూడండి. కొంచెం మీకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి లాస్ట్లో. మీకు కొంచెం వీడియో కరెక్ట్గా పెట్టలేదు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఉక్సులు పట్టి ఎట్టయితే పెట్టామో అంత అక్కడికి మార్కింగ్ పెట్టేసి దానికి ఇక్కడ మనకి ఒక లైన్ ఒక క్రాస్ పట్టింగ్ లాగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ వీడియో చూడలేదండి, చూస్తున్నారు. ఇక్కడైతే యాజ్ టీస్కి మనం ఎక్కడైతే పెట్టామో దాన్ని మార్కింగ్ లాగా కట్ చేసేసుకున్నాము.
మార్కింగ్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుని ఇక్కడికి వచ్చాక మనకి షోల్డర్ దగ్గర అంతా కరెక్ట్గా వస్తుంది, కానీ ఇక్కడ ఈ రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది షోల్డర్ దగ్గర కట్ చేసేది. కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర మాత్రం లోతు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందాక కనిపించలేదు వీడియో మీకు, ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ 4th హుక్స్ కాడ ఇప్పుడు నేను పెట్టిన అక్కడ 4th హుక్స్ అండి. అక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక హాఫ్ మూన్లా కట్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక లాస్ట్ ఫైనల్ చూడండి హాఫ్ మూన్గా కట్ షేప్ డ్రా చేశాను. ఈ విధంగా కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చాక లాస్ట్లో జస్ట్ మామూలుగా మార్కింగ్ చేసిన దగ్గరికి మాత్రం కట్ చేసేసుకోవాలి, అంతేగాని ఇంకేం క్లాత్ తీయొద్దు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక లోతు తీయాలండి. లోతు ఎక్కడ తీస్తారనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి లోతు ఎలా వస్తుంది అలా రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లోతు తీసేటప్పుడు చూడండి ఒక 1 పాయింట్ ఎక్కువ పెట్టుకొని డ్రా చేసుకోవాలి లోపలికి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చి కండ తక్కువగా ఉంటుంది, బ్యాక్ వచ్చి కండ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమంటే లూజ్గా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఒక పాయింట్ మనకి ఇక్కడ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మీకు కాన్ఫిడెన్స్లా కట్ చేసుకోండి. ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మీ బ్లౌజే ట్రై చేయండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ట్రై చేయండి. ఎందుకంటే లావుగా ఉండే వాళ్ళకైతే జాయింట్లు పడతాయి కాబట్టి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కన్వీనియంట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ పాయింట్లు పెట్టుకోవాలి. ఏం పాయింట్లు అమ్మా అంటే ఫ్రంట్లోకి వచ్చాక మనకు బూస్ట్ ఒక ఇస్తాం కదా, బ్రెస్ట్కి పాయింట్లు ఇస్తాం. ఫస్ట్ 2.5 ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2.75కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2.75కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ చూసినా ఇట్లా మార్కింగ్ చేసుకొని దీనికి టక్స్లు ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకోవాలి అది కూడా చూడండి. ఒక జస్ట్ ఏంటంటే ఒకటి చూపిస్తాను చూడండి. మీకు వీడియో కరెక్ట్గా తీయలేదు నాకైతే. ఈ రెండు సరే అక్కడికి మనకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. టక్స్ ఇస్తాం కదండి, అలా ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇది లాస్ట్కి వచ్చాక ఫైనల్కి వచ్చాక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే షేప్ పట్టీలు అండి. షేప్ పట్టీలు వచ్చాక మనకి 2.1 ఫ్రంట్ హుక్స్లకు దగ్గరకు వచ్చాక 2.25 పట్టుద్ది. బ్యాక్ వచ్చాక 2.2నే పట్టుద్ది, అండ్ 2.5 అవసరం లేదు. అందుకని జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడికి కొందరికి వచ్చి వాళ్ళ సైజుని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇది చూస్తున్నాగా ఇక్కడ మిడిల్లోకి వచ్చి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ కింద అయితే కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్గా ఉండేసుకోవాలి. చూస్తున్నారు వాళ్ళ సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇంకో బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ కట్ చేసేది చూపిస్తాను మీకు, అప్పుడు మీకు కొంచెం ఐడెంటిటీ వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాక 2.25 పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మిడిల్లోకి వచ్చాక కొంచెం తగ్గేవాలి. అందుకని ఇక్కడ చూస్తున్న ఫ్రంట్ బ్యాక్ కొంచెం వేరియేషన్స్ వస్తుంది, మిడిల్లో ఎక్కువ వేరియేషన్ వస్తుంది. అక్కడికి వచ్చాక షేప్ మారుద్ది. అందుకోసమే చూస్తున్నాం కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకుంటున్నాం. ఎందుకంటే జస్ట్ అంతే వేరియేషన్స్ వస్తుంది మనకి. ఇక్కడ చూస్తుంది నేను హ్యాండ్తో చూపిస్తున్నాను. చూస్తే మీకు జస్ట్ ఎంత వచ్చిందో జస్ట్ అంత కాస్తే వచ్చింది వేరియేషన్స్, అంతే ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఎందుకు టక్స్ ఇస్తున్నాను అంటే అది ఉక్సులు పార్ట్ అండి, అందుకోసం మీకు టక్స్ అనేది ఇస్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యింది. చూస్తున్నాగా ఈ విధంగా నాకు వీడియో తీసేవాళ్ళు కరెక్ట్ తెలియలేదండి, మీకు ప్రతిదానికి. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మనకి బ్లౌజ్ కటింగే కాకుండా మిషన్ మీద ఫాస్ట్ కావాలంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది బ్లౌజ్ రియల్ బ్లౌజ్ అండి. మనకి లైనింగ్ కింద కట్ చేసాం కదా, ఇది రియల్ బ్లౌజు. ఈ రియల్ బ్లౌజ్ని మన హ్యాండ్స్కి సపరేట్గా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లు కట్ చేసుకుందాము. అప్పుడు మనకి ఏంటంటే మిషన్ మీద ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఫాస్ట్గా అయిపోద్ది. అందుకోసం నేను ఇది కూడా ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను. లేదు కొంచెం సిల్క్గా ఉండే బ్లౌజ్ అంటే మనం మిషన్ మీదే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే నాకు ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ కాబట్టి దీనికి అవసరం లేదు. చూస్తున్నాగా ఎలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది 2 హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకొని ఇట్లా 2 హ్యాండ్స్ ఒక వెడల్పుగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాకైతే 4 ఫోల్డింగ్స్లో వచ్చి ఇప్పుడు 2 ఫోల్డింగ్స్లో వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చాక బ్లౌజ్ అనేది ఓపెన్లో ఉంది కాబట్టి 2 హ్యాండ్స్కి 2 సైడ్స్, అందుకోసం ఇట్లా 2 షేప్స్ పెట్టేసి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేను షేప్ కట్ చేయలేదు, జస్ట్ దాని యొక్క హైట్ లెంత్ కట్ చేశాను అంతే. చూసుకున్నారా ఇప్పటికి వచ్చాక నేను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఖచ్చితంగా మనకి మిషన్ మీద కట్ చేసుకోవాలి. అందుకని బ్యాక్ పార్ట్ కట్ చేయకుండా ఫ్రంట్ షేప్స్ అవి కట్ చేస్తాను. చూస్తున్నాగా ఫ్రంట్ షేప్స్ ఎలా ఉంది. బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎంత హైట్ కావాలో ఆ హైట్ అలాగే ఉంచుకోవాలండి. మనకి రిమైనింగ్ ప్లేస్లో దీన్ని టచ్ చేయొద్దు.
దీన్ని అసలు టచ్ చేయొద్దండి, ఎందుకంటే జస్ట్ మీకు హైట్ చూపిస్తున్నాను. రిమైనింగ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా కట్ చేసుకోవాలి, షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ అయిపోతే ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ మనకి ఇంకేదైనా జాయింట్లు పడాలన్నా షేప్ పట్టీలకి వాటికి పట్టేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఫాస్ట్గా స్టిచ్చింగ్ అవ్వాలంటే మిషన్ మీద ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొన్ని బ్లౌజులు మాత్రం అంటే స్టిఫ్గా ఉండే బ్లౌజ్కి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ వేరియేషన్స్. ఇప్పుడు చూసింది ఇది పైన చెమ్కీలు ఉన్నాయి, లోపల ఏంటంటే ప్లెయిన్ ఉంది, మనకి ఈజీగా ఐడెంటిటీ అవుద్ది. కొన్ని ఏంటంటే అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేలా ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం రెండు ఒకే సైడ్కి బ్రెస్ట్ షేప్స్ అన్నీ కుడతాం, అక్కడ మిస్టేక్స్ వస్తాయి. అది కొంచెం వేరియేషన్ చెక్ చేసుకోవాలి. ఇదైతే నాకు అసలు ఈజీగా ఐడెంటిటీ అవ్వద్ది. కొన్ని ఐడెంటిటీ కావు కదా, అలాంటి వాటికి మీరు చాక్తో ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్లు కూడా నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఎందుకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి, అందుకోసం నేను చూపిస్తున్నాను మీకు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క వెల్వెట్ బ్లౌజులకి ఏంటంటే కొన్ని దగ్గర స్టిచ్చింగ్ పడదంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం టైట్గా కుట్టు పెట్టకుండా లూజ్ కుట్టు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా లాగద్ది. నెక్స్ట్ ఏంటంటే ఎంత లాంగ్ క్లాత్ అయినా అక్కడ స్టిచ్ అనేది పడుద్దండి, అందుకోసమని లూజ్ కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నేను షేప్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. నాకు హ్యాండ్స్ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి, బ్యాక్ పార్ట్కి క్లాత్ ఉంది. ఇంకా షేప్ పట్టీలు అనేది మనకి మిగిలిన క్లాత్లో మనం షేప్ పట్టీలు కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా నాకైతే ఫ్రంట్ పార్ట్లు అయితే వచ్చేసి ఈ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేయనండి, ఎందుకంటే దీంట్లో మనకి కొంచెం వేరియేషన్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే మిషన్ మీదకి తెచ్చేసుకున్నాను, నేను డైరెక్ట్ మిషన్ మీద తెచ్చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి దీంట్లో మొత్తం ఫస్ట్ షేప్ పట్టీలు అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కావాలి, బ్యాక్ పార్ట్ కావాలి. బ్యాక్ పార్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మెయిన్ అండి, మీరు కొంచెం చిన్న టిప్స్ పాలిస్తే చాలు. ఇక్కడ చూస్తున్నా కదా, నేను ఇక్కడ మీకు ఫస్ట్లోనే చెప్పాను, మనకి జాకెట్ ఎగబెరుకు రాకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నా కదా, ఈ మార్కింగ్ కదా, ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న మార్కింగ్ అని ఇచ్చున్నాను, చూస్తున్నా కదా, ఆ మార్కింగ్ అంటే కొంచెం చిన్నది అలా ఫోల్డింగ్. ఇప్పుడు చూపిస్తున్నాను మార్కింగ్, మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇది మార్కింగ్ అండి. ఈ మార్కింగ్ అంటే ఫస్ట్ మనం అంత మార్కింగ్ కానీ చిన్న మార్కింగ్ చూస్తున్నాగా, ఈ చిన్న విధంగా ఒక చిన్న కుట్టు లాగేసుకోవాలి. ఎందుకంటే ఇది లోపలికి మనకి హెమ్మింగ్ కావాలన్నా లేదంటే హెమ్మింగ్ అవసరం లేకుండా లోపల పట్టీలాగా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఈ మార్కింగ్ ఇచ్చిన తర్వాత దాని మీద ఒక కుట్టు అనేది తీసేసుకోవాలి, స్ట్రైట్గా పొడవుగా లాగేసుకోవాలి. మీకు కనిపిస్తుందా, ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడెంటిటీ లేదు, కానీ ఖచ్చితంగా 1.5 గంటలో మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే నాకు 1 అవర్ పట్టింది, మీకైతే 1.5 అవర్ 2 అవర్స్ పట్టుద్ది. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఈజీగా కొంచెం ఐడెంటిటీ అవ్వాలి, ఎందుకు కట్ చేస్తున్నావు ఏంటని అర్థం కావాలి కాబట్టి 1.5 పట్టద్ది. ఇప్పుడైతే ఒక చిన్న కుట్టు అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఇందాక నేను మార్కింగ్ చూపించాను చూడండి, ఆ మార్కింగ్ కార్డ్ పెడతాను చూస్తున్నా. అక్కడ ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మనకి బ్లౌజ్ అనేది ఎగబెరుకో రాకుండా ఉండేదానికోసమే ఈ మార్కింగ్ అనేది వేస్తున్నాను, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ అయిపోగానే దీనికి ఏంటంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి రియల్ బ్లౌజ్కి మనకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఏంటంటే చాలామంది బ్యాక్కి హెమ్మింగ్ చేస్తారు, హెమ్మింగ్ అవసరం లేదు. అది ఎలా అవసరం లేదని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడైతే ఇది కుట్టి అయిపోయింది కదండి, ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ అవసరం లేదు. చూస్తున్నా కదా, ఇది పట్టి, బ్యాక్ పట్టి అండి. ఇది మనకి ఎగబెరుకు రాకుండా ఉండేదానికి సపోర్ట్ చేస్తుంది. చాలామంది అంటుంటారు నాకు బ్లౌజ్ పైకి ఎగబెరుకు వస్తుందంటే అదే రీజన్ అండి, రీజన్ పట్టి లేకపోవడమే. ఇప్పుడు చూస్తున్నా కదా, మనకి లోపల బ్యాక్ అయితే లైనింగ్ మనకి హెమ్మింగ్ అవసరం లేకుండా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నా కదా, ఫస్ట్ దీన్ని పైకి పెట్టుకోవాలి, రియల్ బ్లౌజ్ పైకి పెట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ వచ్చి ఇది ఉందో చూస్తున్నా, ఈ పట్టి లోపలికి వచ్చింది, ఆ పట్టి పైకి పెట్టుకునేది దానిపైన మార్కింగ్ కుట్టుకోవాలి. దీనికి మనకి అసలు హెమ్మింగ్ అవసరం లేకుండా ఈ కుట్టండి. ఇది చూస్తున్నా కదా, ఇప్పుడు ఇలా ఎలా పెట్టాలి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ పైకి వచ్చేది అది ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం దాన్ని రివర్స్ చేస్తాం కాబట్టి మనకి హెమ్మింగ్ లేకుండా మొత్తం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి బ్యాక్ అనేది హెమ్మింగ్ అవసరం లేదు. చాలామంది హెమ్మింగ్ పెడతారు కదా, హెమ్మింగే అవసరం లేదండి. జస్ట్ దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, విత్ స్టిచ్చింగ్ మార్క్ పడుద్ది.
కానీ మనకి లోపల జాయింట్ చేసినట్టు పట్టి పెట్టినట్టు కనిపించదు, జస్ట్ ఒక కుట్టు మాత్రమే కనిపిస్తుందండి మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కుట్టేస్తున్నాను. కుట్టేసిన దాన్ని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం వేరే చూసుకోండి. ఈ విధంగా అయితే నాకైతే ఒక కుట్టు వేసేసాను. ఈ కుట్టు వేసేసిన తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. ఈ రివర్స్ చేసేటప్పుడు నేనైతే ఫస్ట్ లూజ్ కుట్టు పెట్టాను, ఇప్పుడు టైట్ కుట్టు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇన్కేస్ ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినా మనం ఈజీగా ఇప్పుకోవచ్చు, సో అందుకోసం లూజ్ కుట్టు పెట్టాను. చూస్తున్నా కదా, ఈ విధంగా మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రంట్ ఇట్లా మనం పైన కుట్టేస్తాం కదా, దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేటప్పుడు నీట్గా అంటే మనకి లైనింగ్ కనిపించకుండా బ్లౌజ్ ఒకటే కనిపించేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు అనేది వేసేస్తాం. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని లైనింగ్ బ్లౌజ్ లోపలికే ఉండాలి, పైకి కనిపించకూడదు. మామూలు బ్లౌజ్ అయితే పైకే ఉండాలి, లైనింగ్ బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ కుట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కొంచెం ఈ విధంగా జాగ్రత్తగా నీట్గా ఫోల్డింగ్ లాక్కొని చేతితో లాక్కుంటే కట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు టైట్ కుట్టింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ కుట్టు మనం ఇంక ఇప్పేది ఉంటుందండి. ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఆ బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఆ కుట్టింగ్ ఆ స్టిచ్ అనేది ఉండిపోద్ది. అందుకోసమని ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. కొంచెం మనకి ఇక్కడ కొంచెం బయటకు వచ్చినా వెనక అనేది మనకి అసహ్యంగా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది చూసినా కదా, ఈ విధంగా మనకు కుట్టు అయితే వేసేసాము. ఇక్కడికి వచ్చాక ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాక లూజ్ కుట్టు అనేది పెడతానండి. ఎందుకంటే లూజ్ కుట్టు ఎందుకు పెడుతున్నా అంటే ఇది బ్లౌజ్ అనేది మనం యాస్టీజ్గా ఉండేటట్టు దానికి మార్కింగ్ చేసుకోవాలి, కుట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు అటాచ్ చేసేసుకోవాలి కదా ఫుల్. ఇదైతే కంప్లీట్గా మనకు నడుము దగ్గర అయితే స్టిచ్చింగ్ అయిపోతే ఇప్పుడు అయిపోయింది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నా కదా, దాన్ని మన కుట్టు లూజ్ పెట్టుకుంటున్నాను. ప్లస్ వచ్చి ఇది జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు లూజ్ కుట్టు పెట్టేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ ఎలా ఉందో, మనకు లైనింగ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే దాని చుట్టూ సేమ్ యాస్టీజ్ కుట్టేసుకోవాలి. మనకు లైనింగ్ ఎట్లా ఉందో అట్లాగే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేయాలి. ఎందుకంటే కొందరు లైనింగ్ బ్లౌజ్ కుడితే లైనింగ్ సపరేట్గా ఉంటుంది, పైన బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు నీట్గా అది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అందుకోసం చూస్తున్నా కదా, ఈ విధంగా నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని అయితే కుట్టుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడ నెక్ కాడకు వచ్చాక ఇది నాకు రెక్టాంగిల్ నెక్ అండి, అంటే ఇది స్లేట్ మోడల్ అండి. అందుకోసమని ఇక్కడికి వచ్చాక చూస్తున్నా కదా, ఇప్పుడు నెక్ చూపిస్తాను మీకు. నెక్ కాడకు వచ్చాక ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది కుట్టు వేసేటప్పుడు అండి స్లేట్కి కిందకి నేరుగా వెళ్ళిపోవాలి. అంటే స్లేటు ఎంత ఉందో అంతకంటే కొంచెం కంప్లీట్గా చూస్తున్నా కదా, ఈ విధంగా కంప్లీట్గా కిందకి అయితే వెళ్ళిపోవాలి. మార్కింగ్ చూస్తున్నా కదా, నేరుగా మార్కింగ్ అనేది వెళ్ళిపోవాలి. ఈ విధంగా మార్కింగ్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాక ఈ కుట్టుకి ఇక్కడ మార్కింగ్ ఇక్కడ చూసినా కొంచెం రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే స్లేట్ మనకు తిరగాలంటే ఖచ్చితంగా అక్కడ రఫ్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు స్లేట్కి ఎలా మీకు ఇన్కేస్ రౌండ్ నెక్ కావాలంటే ఈజీ అండి. రౌండ్ నెక్, స్లేట్ నెక్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ చాలా అది నేర్చుకుంటే ఈజీ అని. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకుని రఫ్ చేసుకుంటా లాక్కుంటా రావాలి. ఇప్పుడైతే నేను కొంచెం చూపించేది మీకు హ్యాండ్ అర్థం వస్తుంది. నాకు వీడియో తీసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే బాగుండేది. యాస్టీజ్గా స్లేట్కి అనేది యాస్టీజ్గా నేను సేమ్ మార్కింగ్ ఇచ్చుకుంటూ నీట్గా చేత్తో అట్లా రఫ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా చేసుకోలేదంటే అది మనకి క్లాత్కి రియల్ క్లాత్కి వేరియేషన్స్ వస్తుంది, అప్పుడు కరెక్ట్గా అనిపించదు. ఈ విధంగా అయితే నేను చూస్తున్నా కదా, ఈజీ అండి. మనకి లైనింగ్ జాకెట్ కుట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మీరు ఇంట్రెస్ట్ పెడితే మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. ఇట్లా కంప్లీట్గా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, నేనైతే ఖచ్చితంగా దాన్ని చెప్తాను. చూస్తున్నా కదా, ఈ విధంగా మనకు కంప్లీట్గా దీన్ని సేమ్ యాస్టీజ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడ వేరియేషన్స్ రాకూడదు, క్లాత్కి రియల్ క్లాత్కి వేరియేషన్స్ రాకూడదు. అందుకని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసినా కదా, నేనైతే కంప్లీట్గా జాయింట్ అయిపోయింది. ఇది చూపిస్తున్నాను చూడండి, లాస్ట్ ఫైనల్గా ఉంది. ఇది చూస్తున్నా కదా, ఇప్పుడు మనకి కంప్లీట్గా ఇది వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. అయితే జాయింట్ చేయడం అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ వచ్చాక ఇక్కడ దీన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే నీట్గా కట్ చేసుకోవాలి. దీనికి లైనింగ్ క్లాత్ ఎలా ఉందో క్లాత్ లాగా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ మాత్రం కట్ కానీ కూడా చూసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కట్ అయిందంటే డ్రెస్ అది బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు చూసినా కదా, ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందుకోసం
మెయిన్ ఇంపార్టెంట్. ఇది కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనకు బ్యాక్ టక్స్లు అనేది వేయాలి. ఎందుకు టక్స్లు వేస్తారంటే ఈ బ్యాక్ టక్స్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నడుము దగ్గర షేప్ ఉంటుంది, సన్నగా ఉంటారు. మనకి పైకి వచ్చే కొద్దీ ఏంటంటే మన బ్రెస్ట్ అవి ఇంకా అక్కడ మనకి లావుగా ఉంటాం కాబట్టి అందుకని ఇక్కడ మనకి కింద టక్స్లు అనేది యాడ్ చేస్తాము. ఆ టక్స్లు వేసేటప్పుడు కొందరు ఏంటంటే మెజర్మెంట్ తీసుకుంటారు. మెజర్మెంట్ ఏం అవసరం లేదండి. సన్నగా ఉండే వాళ్ళకైతే కొంచెం పొడవుగా పెట్టుకుంటారు, లావుగా ఉంటారు. ఇది లావుగా సైజు వాళ్ళకైతే కొంచెం షార్ట్గా తీసుకుంటారు. అది ఎంత పొడవు అనేది ఏంటంటే కొందరు ఏంటంటే 4 ఇంచెస్ దాకా పెట్టుకుంటారు, కొందరు ఏంటంటే 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి కట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు ఆర్ట్ జాకెట్ ఇచ్చినాం కదా, ఆర్ట్ జాకెట్లో మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. నాకైతే ఆర్ట్ జాకెట్లో మెజర్మెంట్ అయితే నాకు కరెక్ట్గా నేను చెప్తాను, చూడండి ఎలా ఉందో. నేనైతే మెజర్మెంట్ తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా స్క్వేర్ అనేది మనకి షేప్ అనేది స్లేట్ అనేది కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఇది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో కటింగ్ అనేది. ఈ కటింగ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కటింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అనేది టక్స్లు ఎట్ట వేయాలి అది చూపిస్తాను. ఇప్పుడు అక్కడ మనం ఇప్పుడు చూస్తున్నా ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడికి ఈ షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ షోల్డర్ ఫోల్డింగే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇదే ఫోల్డింగు షేప్ అనేది కిందకి చూస్తున్న ఇక్కడ షోల్డర్ దగ్గర ఫోల్డింగ్కి రావాలి. చూస్తున్న ఇలా షోల్డర్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు అక్కడ మనం కింద అనేది పట్టీ పెడతాం. ఎందుకంటే కింద అనేది టక్స్ వేస్తాము. ఆ టక్స్ ఏంటంటే మనకి చెప్పాను కదా నడుము దగ్గర సన్నగా ఉంటుందని, అది నాకు ఇక్కడికి వచ్చాక వీళ్ళకి 3 ఇంచెస్ ఉంది. ఆ 3 ఇంచెస్ని నేను ఇట్లా కుట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు సేమ్ అండి, టైట్ కుట్టు పెట్టుకోండి. ఇక్కడ వచ్చాక మీరు కరెక్ట్గా ఆ 3 ఇంచెస్ పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు టక్స్ సేమ్ అండి. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాము, అక్కడ టక్స్ వేసాము. కొంచెం ఆలోచించండి. ఇచ్చే దగ్గర మెయిన్ చూసుకున్నారు కదా, కొందరికి ఏంటంటే షోల్డర్ జారిపోతుంది అంటారు కదా. రీజన్ ఏంటంటే మనం ఇక్కడ కరెక్ట్గా అంటే మిడిల్గా పట్టుకోవాలని, అందుకోసమని కొందరు షోల్డర్ జారిపోతుంది అంటారు. ఈ షోల్డర్ జారడానికి 2 రీజన్స్ ఉంటాయి. చూస్తున్నా కదా ఇప్పుడైతే కరెక్ట్గా నాకు వచ్చేసింది. ఈ షోల్డర్కి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కావాలంటే చెమ్కీ లైన్ ఒకటి మిస్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అదే మనకి ఇక్కడ టక్స్ అనేది. చూస్తున్నా కదా ఇంత పొడవు టక్స్ పెట్టేసాను. దీన్ని అయితే నీట్గా కట్ చేసుకోండి. తడిసి ఏం ఉంచొద్దు. అంటే మనకి ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకని ఫస్ట్ నుంచి కూడా దేనికి థ్రెడ్స్ పొడవుగా ఉంచుకోకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి అటాచ్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్లకి యాస్టీజ్గా ఏది అయితే క్లాత్ ఉందో అదే క్లాత్ యాస్టీజ్గా మీరు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎక్కడ కూడా క్లాత్ దానికి దీనికి వేరియేషన్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు చూసినారా నేనైతే ఒకటి అటాచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు చూడండి, ఇదైతే మనకి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఫ్రంట్ బ్యాక్లో ఈజీ అవ్వద్ది. ఇది మనకి కొందరికి 2 ఒకే విధంగా ఉంటుందని చెప్పాను కదా, అట్లాంటప్పుడు కొంచెం మార్కింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా నాకైతే నేనైతే ఫ్రంట్లో అన్నీ అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా అయితే దీనికి అటాచ్ చేసేసి నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తాను దీనికైతే లూజ్ కుట్టు పెడుతున్నాను నేను. లూజ్ కుట్టు పెట్టేసి దీనికి చాలా సింపుల్ అండి. ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకోవడం, అక్కడ బుక్స్కి మార్కింగ్ ఇచ్చుకోవడం అనేది చాలా సింపుల్. కానీ కొందరికి ఏంటంటే కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది. మీరు భయపడితే ఎప్పుడైతే భయపడతారో అప్పుడే మీకు ఫెయిల్యూర్ కింద వస్తారు. భయపడద్దు, ఏది కూడా డేర్గా చేయండి. చూస్తున్నా కదా నేనైతే మొత్తం దీన్ని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు కొంచెం మనకి సరి చేసుకుంటూ మనకి ఒకే స్టిచ్చింగ్ రాదండి. పాదం తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నేను పాదం మార్చాలి. పాదం ఎట్లా మార్చాలంటే దాన్ని బాబిన్ దగ్గర ఎత్తి అప్పుడు పాదం పెట్టుకోవాలి. అప్పుడు మనకి మనం ఎలా తిప్పుకుంటే అలా వస్తుంది. ఈ పాదం తిప్పే దగ్గర కూడా కొంచెం మెలకువలండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా వస్తుంది. మనం చాలామంది బ్లౌజ్ మనకి బాగా పర్ఫెక్ట్గా రావడం లేదనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుద్ది. కొంచెం ఇంట్రెస్ట్గా వినండి. మీరు మీరు ఇన్ కేసు మీరు కుడుతున్నప్పుడు కూడా ఈ బ్లౌజ్ అనేది మీరు ఈ వీడియో పెట్టుకుంటూ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇన్ కేసు ఈ బ్లౌజ్లో మీకు ఎక్కడ మిస్టేక్స్ వచ్చినాయి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. చూస్తున్నా కదా ఈ విధంగా మీకు ఈ కుట్టు అనేది నేను మొత్తం అటాచ్ చేసేస్తాను. అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నానండి. ఎక్కడైతే మనకి కంప్లీట్ అయిందో అక్కడ చూడండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు మార్కింగ్లు చెప్తాను, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కింగ్ అనేది మీకు ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా పీస్ ఉంది, దీన్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం కరెక్ట్గా ఇట్లా జరిపినప్పుడు 2 అనేది వేరియేషన్స్ వస్తాయి కొంచెం, అందుకోసం దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ 2.5 2.75 పెట్టాను కదా మార్కింగ్ అనేది బ్రెస్ట్ దగ్గర.
అక్కడ ఏంటంటే కొందరు సాఫీగా వస్తున్నాయి, కొందరికి షేప్ అనేది రావడం లేదనుకుంటారు. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు పెట్టే మెజర్మెంట్స్ అనేది రాంగ్ అనేది. మెజర్మెంట్ ఎలా ఇన్కేస్ మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టారు, బుక్స్ అనేది ఎత్తుగా రావడం లేదు, మాకు షేపు అనేది కరెక్ట్గా షేప్ రావడం లేదు, పర్ఫెక్ట్గా లేదు అనుకుంటారు కదా, అది ఎలా చేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే నేను ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫ్రంట్ పార్ట్ని ఎట్లా కుట్టాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నా కదా నేను మార్కింగ్ అనేది ఇచ్చున్నాను కదా, చూస్తున్నా ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ వచ్చి ఉక్సులు వేసే దగ్గర దాన్ని 2 సమానంగా పెట్టుకొని అక్కడ జస్ట్ 0.5కి ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే దాన్ని జస్ట్ మనకు 2 ఇంచెస్ లాగా లాక్కోండి. ఎందుకంటే అది మనకి ఫస్ట్ ఒక కాట. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి నేను 2 మార్కింగ్లు ఇచ్చున్నాను కదా, ఆ 2 మార్కింగ్లు మనం జాయిన్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఆ 2 మార్కింగ్ ఇక్కడ చూస్తున్నాను, మీకు కనిపిస్తుంది ఒకట మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర మనం జాయిన్ చేసి కుట్టేసుకోవాలి. నేను ఫస్ట్లో మార్కింగ్ చేసేటప్పుడు చెప్పాను మీకు మార్కింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ మార్కింగ్ ఇచ్చేటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు అని చెప్తున్నాను. ఇది చూసినా కదా ఈ విధంగా దీన్ని మార్కింగ్ ఇచ్చేసాం, దానికి ఇక్కడ కుట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు కూడా మనకి ఎలా అంటే ట్రయాంగిల్ షేప్లో రావాలండి. మనం 3 కుట్టేటప్పుడు కూడా ఆ 3 మార్కింగ్ అనేది ట్రయాంగిల్ షేప్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అప్పుడు మనకి బూస్ట్ మనకి బ్రెస్ట్ దగ్గర బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకోసమని అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూసినా కదా నాకైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది, చూపిస్తున్నాను. దీన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు తాడుది వచ్చేసి సంఖ దగ్గరకి వస్తుందండి. ఆ సంఖ దగ్గర ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఒక నిమిషం, నాకు ఇది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సంఖ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ వెరిఫై చేసుకోవాలి కాస్త. ఇప్పుడు నేను ఇంకోటి కూడా తీసి పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 to 3 minutes ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా వస్తుందండి. ఇక్కడ మెయిన్ సమోసా మోడల్లో రావాలండి. ఏంటంటే మనకి బ్రెస్ట్ దగ్గర 3 కుట్లు అనేది వేస్తాం. మీకు ఓల్డ్ జాకెట్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, దాన్ని 3 కుట్లు అనేది వేస్తాము. ఆ 3 కుట్లు అనేది మనకి సమోసా మోడల్లోకి వస్తుంది. చూస్తున్నా కదా ఈ మోడల్కి వచ్చాక అప్పుడు ఏంటంటే మనం దాన్ని ఈజీగా ఫస్ట్ స్టిచ్చింగే కదండి. చూస్తున్నా ఈ విధంగా చూపిస్తాను నేను. మోడల్ ఇది వచ్చింది చూస్తున్నా, ఈ విధంగా 1, 2 వచ్చింది. తాడుది ఎలా తీయాలో చూపిస్తాను. ఇదిగో తాడుది ఇక్కడికి వచ్చాక మనకి సంకలో వస్తుంది కదా, ఆ సంకలోకి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దానికి ఇక్కడ కుట్టేసేసుకోవాలి. ఇది ఏంటంటే నేను చూపిస్తాను బ్రెస్ట్ ఎలా వస్తుంది. ముందు మెయిన్ లేడీస్ అందరు కూడా నెక్ బ్రెస్ట్ చూసుకుంటారండి. అదే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసుకుంటారు. ఇంకా ఎలా వచ్చేది ఇంకా హ్యాండ్స్ అవన్నీ అబ్జర్వ్ చేసుకోరు. కానీ ఇవి 2 మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బ్రెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తే బ్యాక్ నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కుట్టేసి చూపిస్తాను మీకు. ఇది మొత్తం కంప్లీట్గా క్లోజ్గా అయితే లాగొద్దు. క్లోజ్గా లాగేవంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చూడండి నేను ఎట్లా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ నాకు చూపిస్తున్నాను చూడండి. ఈ షేప్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే వాళ్ళకి ఆ షేప్కి కరెక్ట్గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఇది చూసుకోవాలి మెయిన్. ఇది ఒక సైడ్ అయితే చూపించేస్తాను కదా, ఇంక సెకండ్ది ఇంకోటి వచ్చి సేమ్ ఇలా చూడండి. ఈ విధంగా మనకి షేప్ అనేది రావాలి. ఈ షేప్ అనేది వస్తే మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ దానికి కూడా సేమ్ జాయింట్ వేస్తున్నాను. ఈ జాయింట్ వేసేటప్పుడు కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. జాయింట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది చూడండి ఈ సేమ్ యాజ్ ఈజ్గా ఒక ఫ్రంట్ నెక్ అయితే కుట్టి చేసి చూపించాను కదా, అదేవిధంగా దీనికి జాయింట్ వేసుకోవాలి. మీరు జాయింట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వేసుకోండి. ఫస్ట్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చూసుకొని చూస్తున్నా కదా, ఈ విధంగా జాయింట్ వేసేసుకున్న తర్వాత అయితే మనకి పాదం కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ వేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. 2 నిమిషాల్లో జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా అయితే జాయింట్ వేసుకోవాలి. ఇంకో బ్లౌజ్ నేను చూపిస్తాను. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కొందరు కామెంట్ చేస్తున్నారు, ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే కొందరు అడుగున్నారండి. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను, ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను. నాకు ఓల్డ్ ఛానల్ ఉంది స్మైలీ నేహా యాదవ్, అది కొంచెం ఛానల్ మిస్ అయిపోయి ప్రాబ్లం అయ్యి మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఛానల్ అండి ఇది. సేమ్ పిల్లలు అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఇదైతే నాకైతే స్టిచ్చింగ్ అనేది సేమ్ అయిపోతుంది కదా, చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి దీనికి చుట్టూ మెయిన్ ఏంటంటే నెక్ దగ్గర ఒకటే అబ్జర్వ్ చేసుకోండి. నెక్ దగ్గర కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నాకైతే ఇదైతే జాయింట్ అయితే అయిపోవచ్చింది. మీకు ఇంకొకసారి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సమోసా మోడల్ ఎట్లా దీన్ని పట్టుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఇది ఒక్క పాయింట్ వస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూస్తే ఒక్క పాయింట్ కానీ మీకు పర్ఫెక్ట్గా వచ్చేసిందంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది వస్తుంది. మెయిన్ ఇది ఏంటంటే ఎక్స్ట్రా పీస్ వచ్చిన దగ్గర అంతా కట్ చేసుకోవాలి. నీట్గా షేప్ అనేది కట్ చేసుకొని చూడండి, నీకు ఎక్స్ట్రా పార్క్ వచ్చింది అదంతా నీట్గా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే బ్లౌజ్ పీస్ కట్ కాకుండా చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే బ్లౌజ్ కట్ అయిందంటే రియల్ బ్లౌజ్ కట్ అయింది, లైనింగ్ ప్రాబ్లం అయితే మనం లోపల కుట్టేసుకోవచ్చు, కానీ రియల్దే కట్ అయిందండి, జాగ్రత్త చేసుకోవాలి. ఇది చూస్తున్నా కదా, ఇప్పుడు దీనికి మార్కింగ్లు ఇచ్చున్నారు కదండి, ఆ మార్కింగ్ దగ్గర నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కొత్తగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒకసారి చూసుకొని, పాత వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇక్కడ చూస్తున్నారా నేను 2 మార్కింగ్ అని చెప్పాను కదా, ఆ మార్కింగ్ దగ్గరే మళ్ళీ కుట్టి దీన్ని ఇదే మార్కింగ్స్ 2 ఒక దగ్గర పెట్టుకొని ఇక్కడ మనకి 2.5 కానీ 2 ఇంచెస్ కానీ కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చెప్పున్నాను, కానీ ఇది ఇంపార్టెంట్. ఎక్కడ బ్రష్ దగ్గరే మెయిన్ అక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకి కంప్లీట్గా బాగా వస్తుంది. ఇక్కడైతే 2.5కి నేను కుట్టేశాను. నెక్స్ట్ వచ్చి ఉక్సుల దగ్గర పట్టుకోవాలి. ఉక్సుల దగ్గర కూడా ఇలా పట్టుకొని తర్వాత 2 ఒకే దగ్గర పట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు కుట్టుకోవాలి. చూస్తున్నా కదా, ఉక్సుల దగ్గర కూడా సేమ్ పట్టేసుకున్నాను, పట్టుకొని దాన్ని కుడుతున్నాను. కుట్టేసి నెక్స్ట్ వచ్చి సంఖ దగ్గర మనకి తీసుకోవాలి. సంఖ దగ్గర కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సంఖ దగ్గర కానీ పర్ఫెక్ట్గా రాకపోతే షేప్ అనేది మారిపోతుంది, మనకి ఒక సైడ్కి వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ ఒక సైడ్కి లాగేస్తుంది అంటారు కదా, అది మెయిన్ ప్రాబ్లం. సంఖ దగ్గర మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తే లాగదండి. కుట్టు కానీ పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం సైడ్కి లాగేసినట్టు, బ్లౌజ్ ఒక సైడ్కి లాగినట్టు ఉంటుంది. ఇది చూసినా సంఖలు ఎట్టు పట్టుకోవాలి ఎట్టు తీసుకోవాలని చెప్పి 2 సమానంగా పట్టుకొని అక్కడ ఒక స్టిచ్ ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూసినా 2 సమానంగా పెట్టాను కదా, ఇప్పుడు ఒక మార్కింగ్ ఇస్తున్నాను. ఈ మార్కింగ్కి ఇది పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ వచ్చాక షేప్ పట్టీలు, నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చాక ఇది చూసినా ఇంకోటి ఫ్రంట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. 2 చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి నాకైతే. ఇది చూసినా కదా, ఈ పర్ఫెక్ట్ షేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్లు అనేది వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్కి వచ్చాక జాయింట్ వేసుకోవాలి. జాయింట్ అనేది మీకు ఐడియా ఉంటే ఓకే, ఐడియా లేకపోతే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్స్కి వచ్చాక యాస్టీస్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకునే దగ్గర జాగ్రత్తగా ఎక్స్టెండ్ చేసుకొని, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నాయండి నా దగ్గర. ఈ 2 హ్యాండ్స్లో ఒకటి కట్ చేసి సపరేట్ చేస్తాను. ఎప్పుడు కూడా మర్చిపోయి 2 ఒకేసారి నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు 2 ఒకే దాంట్లో వేసి కుట్టేశాను. అలా కాకుండా 2 హ్యాండ్స్ని సపరేట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. దీనికి మనకి హ్యాండ్స్ దగ్గర ఏం పట్టి అవసరం లేదండి. లైనింగ్ బ్లౌజ్కి మనం దాన్ని ఆల్టర్నేట్ అంటే తిరగేసుకుంటాం కాబట్టి దానికి ఏం అవసరం లేదు. అందుకోసమని ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికి ఎక్స్ట్రా పీస్ వేసుకోవడం ఇలా అండి, ఎందుకంటే స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకొని కట్ చేసుకొని దాని పక్కనే దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇన్ కేసు మనకు బ్లౌజ్ సరిపోలేదు అనుకున్నప్పుడు అయితే రియల్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా లైనింగ్ క్లాత్ కాకుండా మామూలు బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ క్లాతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నాను కదా, ఇదైతే నేను ఇందాక పట్టుకుని షేప్ పట్టిలో, అందుకోసమని దీనికి స్ట్రైట్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఈ బ్లౌజ్లో అయితే నాకు క్లాత్ అయితే సరిపోలేదు, ఏమీ మిగలేదు, కానీ వీటిని జాయిన్ చేసి కుట్టాలి, తప్పదు. బ్లాక్ బ్లౌజ్ కంటే ఇంకేం కలర్ వేయలేం కదండి, అందుకని దీన్ని చూస్తున్నారు. ఇప్పుడైతే దీనికి ఒక సైడ్కి అయితే ఇది వచ్చేసింది నాకు. దీన్ని కట్ చేసేసుకొని దీన్ని జాయింట్ అయితే వేసేస్తున్నాను. జాయింట్ వేసేది మీకు వచ్చుంటే మీరు మాత్రం దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. జాయింట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఒక కుట్టేసిన తర్వాత దాన్ని పక్కకు జరిపి కుట్టిన దాని మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా వేస్తేనే మనకి ఫ్యూచర్లో జాకెట్ దగ్గర కుట్లు ఊడకుండా ఉంటాయి. చాలామంది జాకెట్లు కుట్టేటప్పుడు లైనింగ్ దగ్గర కుట్టు ఊడిపోయిందని అనుకుంటారు. మెయిన్ ఏంటంటే దానిపైన ఇప్పుడు కుట్టాం కదండి, దాన్ని స్ట్రైట్గా పక్కగా లాక్కొని దాన్ని మీరు చూడండి, ఇప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు దాని మీద కుట్టేయాలి. ఎందుకంటే ఇట్లా వేస్తే ఏంటంటే మనకి లైఫ్లో ఎప్పుడు ఊడిపోదండి. అట్లా వేస్తే కుట్టు మాత్రం మనకు కుట్టు ఇప్పితే తప్ప అది కుట్టు ఊడద్ది, లేకపోతే అసలు ఊడదు. అందుకోసమని దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి, స్ట్రైట్గా లాగేసి కుట్టు వేసుకోవాలి. ఇట్లా కుట్టు వేసేసుకొని ఇప్పుడు 2 సైడ్లకి కుట్టు అయితే జాయింట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైనింగ్ బ్లౌజే కదండి నేను జాయిన్ చేయాల్సింది, మెయిన్ క్లాత్ కూడా నేను జాయిన్ చేయాల్సి వస్తుంది. నాకు తక్కువ క్లాత్ ఇచ్చారని చెప్పాను కదండి, అందుకని అది కూడా నేను 2 సైడ్లకి అయితే జాయింట్ చేసేసాను. చూస్తున్నా కదా, ఇప్పుడు ఇది 2 సైడ్లకి అయితే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు రియల్ బ్లౌజ్కి ఎట్లా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. రియల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అది రియల్ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. చూడండి,
రియల్ బ్లౌజ్కి నాకైతే ఎంత క్లాత్ ఇచ్చారో అంత ఒక హ్యాండ్కి అంత ఇచ్చాను. ఆ ఒక హ్యాండ్కి అంత క్లాత్ అని సరిపోదు. అందుకని దీన్ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు చూడండి దీన్ని ఇది 2 హ్యాండ్స్ కాబట్టి దీన్ని ఒక హ్యాండ్స్ సరిపడితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకే హ్యాండ్కి ఇది వేసేస్తుంటే ఇంకో హ్యాండ్కి అనేది ప్లెయిన్ అవుద్ది, అప్పుడు మనకి జాకెట్ సరిపోదు. అందుకోసం ఏంటంటే దీన్ని 2 హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్కి సపరేట్ చేస్తాను, ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసేటప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక హ్యాండ్కి వచ్చి ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. ఒక హ్యాండ్కి వచ్చి ఇది కొంచెం వచ్చిందంటే ఒక సైడ్కే వచ్చింది, అది నాకైతే సరిపోదు. ఖచ్చితంగా నేను ఎటు పెట్టినా మార్కింగ్ అనేది నాకు సరిపోదు. చూస్తున్నాను ఒక హ్యాండ్కి ఇది ఒక హ్యాండ్ కంటే సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుందండి. ఇది లావుటి వాళ్ళకి అసలు సరిపోదు, మీడియం సైజు వాళ్ళకి కూడా సరిపోదు. ఈ బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకి చూస్తున్నాం కదా లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కానీ అసలు క్లాత్ కనిపిస్తుంది. అందుకని అటు సైడ్ మనం జాయింట్ వేయాలి, ఇటు సైడ్ జాయింట్ వేయాలి. అందుకోసం జాయింట్ చేసేదానికి ఇప్పుడు మనం అంటే బ్లౌజ్లో ఉన్న రియల్ బ్లౌజ్లో ఉన్న క్లాత్ని మనకు కట్ చేసుకోవాలి. ఇది ఈ పీసెస్ ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు స్ట్రైట్గా రాలేదనుకుంటే మనం 4-5 జాయింట్లు చేసుకొనైనా మనకు ఖచ్చితంగా అంటే ఒప్పుకున్న పెళ్ళికి చచ్చినా వాయించాల్సిందే కదా భజంత్రీలు అట్టా అన్నట్టు దీనికి ఖచ్చితంగా మనకి ఎట్ట చేసినా వాళ్ళకి బ్లౌజ్ అనేది మనం కంప్లీట్ చేయాలి. అందుకోసం దీనికి జాయింట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు జాయింట్ వేసేటప్పుడు చూడండి ఇదైతే ఎక్స్ట్రా పీస్ మార్కు, అందుకని దీన్ని కట్ చేసి పక్కన పెడేస్తున్నాను. దీనికి కూడా మనం జాయింట్ చేయాలంటే కష్టం, అందుకోసమే మనకి కింద ఇది వేస్ట్ పీస్ కాబట్టి కట్ చేస్తున్నాను. నాకు షేప్ నేను చెప్పాను కదండి, వాళ్ళు ఎంత వర్క్ అయితే ఉందో అంత వర్క్ అయితే హ్యాండ్కి రమ్మని వేయమన్నారు. అందుకోసం దీన్ని మార్కింగ్ కట్ చేసేసాను, కింద ఉండేది వేస్ట్ క్లాత్. ఇప్పుడు దీనికి జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసేటప్పుడు చూసుకొని మనకి స్ట్రైట్ క్లాతే కావాలండి. మనకి స్ట్రైట్గా ఉండే క్లాతే అయితే దీనికి సఫిషియెంట్ అవుద్ది. అందుకోసమని చూస్తున్నా నేనైతే ఇక్కడ దీన్ని స్ట్రైట్గా ఉండేదాన్ని కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నాను ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎట్టంటే అట్లా కట్ చేసేసి షేప్ పట్టీలు కూడా కావాలండి. అందుకోసం కొంచెం చూసుకోవాలి. అందుకోసం ఏంటంటే నాకైతే ఇది సరిపోలేదు. అందుకోసం ఫస్ట్ షేప్ పట్టీలు వేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అంటే షేప్ పట్టీలు వేసేసాక ఇంకా మిగిలిన దాన్ని ఎట్టయినా చేసుకోవచ్చు మన ఇష్టం. అందుకోసం షేప్ పట్టీలకి పెట్టేశాను. నేను చూస్తున్నాను కదా షేప్ పట్టీలు ఫస్ట్ ఒక మార్కింగ్ ఇచ్చి పైన మార్కింగ్ ఇచ్చిన దాన్ని ఫస్ట్ పైన పెట్టుకొని కింద రీల్ క్లాత్ పెట్టుకొని వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదండి. అందుకోసమని షేప్ పట్టీలు కంప్లీట్ చేసామనుకోండి వచ్చింది మనకి మార్కింగ్ జాయింట్స్కి వేసుకోవచ్చు. అది ఎలా వచ్చినా మనకి ఇంకా తప్పదు. ఇంకా అందుకోసమని ఫస్ట్ షేప్ పట్టీలు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ 2 మార్కింగ్ ఒకే సైడ్ పెట్టి వేయొద్దండి. ఇప్పుడు నేను ఒకటి పైకి పెట్టి చేస్తున్నాను, ఇప్పుడు ఇంకో దాన్ని కిందకి పెడతాను. ఇప్పుడు చూసినాక పైకి పెట్టిన దాన్ని నేను ఎట్లా వేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు దీనికి ఒక గుట్టైతే వేసాను కదా, దాన్ని ఇప్పుడు ఎలా చేసి ఇట్లా షేప్ పట్టీలో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మనకి బ్రష్ దగ్గర పైకి లాగినట్టు ఉంటుందండి. అందుకోసమని చూసినా ఇది నేను 2 క్లాత్లు వచ్చేటట్టు చేశాను. ఎందుకంటే ఉన్న క్లాత్ని రెండుగా వచ్చేటట్టు చేసాను. అప్పుడు మొత్తం 3 లేయర్స్ లాగా పడింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని ఇట్లా రివర్స్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనకు కుట్టింది పైకి కనిపించకూడదు, దాన్ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ జాకెట్ అయితే మామూలు జాకెట్ అంటే లోపలికి హెమ్మింగ్కి వద్దు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు. ఇది అయితే ఖచ్చితంగా రివర్స్ చేసుకోవాల్సిందే. ఇప్పుడైతే లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే దానికి చూస్తున్నా కదా 3 లేయర్స్గా వచ్చేసింది. దానికైతే కుట్టేసాను. దాన్ని కంప్లీట్గా షేప్ పట్టి చుట్టూ 4 సైడ్స్ దానికి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నాకు హ్యాండ్ మీకు కనిపించడం లేదు, ఎందుకంటే నాకు ఆ హ్యాండ్ తిప్పుకోవాలంటే ఖచ్చితంగా అయితే అక్కడ హ్యాండ్ నేను పాదం దగ్గర మూవ్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం మీకు కనిపించుండదు. కానీ ఏంటంటే దానికి రివర్స్ చేసిన తర్వాత చుట్టూ దానికి ఇప్పుడు నేను చూపిస్తాను కావాలంటే మీకు షేప్ పట్టి ఎలా వచ్చింది అనేది. చుట్టూ సైడ్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా స్టిచ్ అనేది పడాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఖచ్చితంగా కుట్టు అనేది పడాలి. మీకు ఇన్ కేస్ ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇట్లాంటి వాటికి మీరు ఓవర్లాక్ చేసుకోవచ్చు. నాకైతే ఓవర్లాక్ మిషన్ అవసరం లేదు. జస్ట్ నేను కుట్టేటప్పుడే పర్ఫెక్ట్గా కుట్టేసుకుంటాను. ఎక్కడ మనకు పీచ్ వచ్చేటట్టు ఛాన్స్ ఇవ్వను. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇంకో షేప్ పట్టి కూడా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకటి మార్కింగ్ అని పైకి పెట్టి కుట్టాను కదండి, ఇప్పుడు మార్కింగ్ అని కిందకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి 2 ఆపోజిట్గా రావాలంటే ఒకటి పైకి పెట్టుకొని కుట్టుకోవాలి, ఒకటి కింద పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడు మనకి 2 షేప్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి మార్కింగ్ అనేది కిందకి పెడుతున్నాం, మీకు అదే చూపిస్తున్నా. మెయిన్ ఇంపార్టెంట్ మనకి 3 లేయర్స్గా కుట్టుకుంటున్నాను కాబట్టి ఇది చూడండి, ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది, నేను కట్ చేసేస్తున్నాను దాన్ని కంప్లీట్గా. చూస్తున్నారు కదా మీకు ఈ విధంగా నేను షేప్ పట్టీలు కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఈ షేప్ పట్టీల దగ్గర మెయిన్ చూడండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక మార్కింగ్ పైకి పెడితే ఇంకో మార్కింగ్ అనేది కింద పెట్టుకోవాలి.
అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకనసు అంటే 2 ఒకే సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ఏంటంటే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. ఒకటి పైకి పెడితే ఒకటి కిందకి పెట్టుకోవాలి. ఇది ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నేను నేర్చుకునేటప్పుడు పదే పదే మిస్టేక్ చేసింది ఇక్కడే. అందుకోసమని ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కాడ అంటే ఫ్రంట్‌ది బ్యాక్‌కి, బ్యాక్ ఫ్రంట్‌ది అట్ట వేయడం దగ్గర అక్కడ కూడా మిస్టేక్ చేస్తున్నాను. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని పదే పదే నేను చెప్తున్నానండి. చూస్తున్నారు కదా! దీన్ని రివర్స్ చేసేసుకొని దీనికి కూడా నా 4 సైడ్స్ కుట్టు వేసేస్తాను. కుట్టు వేసేటప్పుడు మీకు క్లాత్ పైకి కిందకి రాకుండా చేత్తో జస్ట్ సాఫ్ట్‌గా అనుకుంటూ చేసుకోండి. ఎందుకంటే మనకి క్లాత్ వేరియేషన్స్ వస్తది. అక్కడ మనకి చూసేదానికి లుక్ ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. అందుకోసం అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ గల వాళ్ళైతే నాకు అంటే గోటు వేయమని చెప్పలేదు. మాకు హెమ్మింగ్ కావాలన్నారు. హెమ్మింగ్ కావాలంటే ఖచ్చితంగా మనం గోటు లోపలికి పైపింగ్ లాగా కాకుండా కొంచెం బద్ద పైప్‌గా పెట్టుకోవాల్సి వస్తది. అందుకని ఇప్పుడు షేప్ పట్టీలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నా ఫ్రంట్ 2 షేప్ పట్టీలు కంప్లీట్ అయిపోయాయి. ఇదైతే మనకి ఇంకా హ్యాండ్స్ ఒక్కటే ఉందండి మనకి బ్యాలెన్స్. హ్యాండ్స్‌కి అయితే జాయింట్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను జాయింట్ పీస్ అయితే వెతుక్కోవాలి. ఇదైతే చూస్తున్నా కదా! ఇప్పుడైతే ఇది కూడా కంప్లీట్‌గా అయిపోయింది నాకు. ఇది చూసినా కొంచెం మిస్టేక్ వచ్చింది. నేనైతే దాన్ని వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది చూస్తున్నా కదా! కంప్లీట్‌గా ఇది వచ్చేసింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏందంటే ఇది ఫ్రంట్ ఈ 2 షేప్ పట్టీలు కంప్లీట్ అయ్యేటప్పటికి మనం నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ ఎలా చేయాలి. హ్యాండ్స్ అయితే కరెక్ట్ అంటే మనకి అక్కడ జాయింట్స్ కానీ లేకపోతే చాలా సింపుల్‌గా అయిపోద్దండి. నేను ఈరోజు ఒక బ్లౌజ్ చూపిస్తాను. ఇంకో బ్లౌజ్ వేస్తానండి. ప్యారెట్ గ్రీన్ కలర్ వేస్తాను. ఆ బ్లౌజ్కి అయితే జాయింట్ అవసరం లేదు. మీకు ఎలా సింపుల్గా అయిపోవాలో అది నేను చూపిస్తాను. ఇదైతే కొంచెం మీకు జాయింట్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇది చూసినా కదా ఈ విధంగా అయితే మనకి కంప్లీట్‌గా అయిపోయింది షేప్ పట్టీల దగ్గర. మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఒక్క బ్లౌజ్ చూసి మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా నాకైతే ఇది 2 ఫ్రంట్ పార్ట్‌కి సరిపోయింది. షేప్ పట్టీలు వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఎట్లా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూస్తారు కదా! హ్యాండ్‌కి ఎలా చేయాలి, జాయింట్ వేసుకోవాలని చెప్పాను కదా! హ్యాండ్స్‌కి కూడా జాయింట్ ఎట్లా వేసుకోవాలి, ఎంత సింపుల్‌గా వేసుకోవాలో నేను చూపించేస్తాను. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్‌కి ఎక్స్ట్రా పీస్ పెట్టాను కదా! దీనికి నేను ఎక్స్ట్రా జాయింట్ చేసేసాను. ఒక సైడ్ కుట్టేసాను. దానికి కూడా లోపలికి తిప్పుకొని కుట్టు వేసుకోవాలి. లేదంటే తొందరగా ఊడిపోద్దని అందుకోసం దాన్ని కూడా జాగ్రత్తగా సైడ్కి తిప్పుకొని వేసేసుకోవాలి. కుట్లు వేసుకోవాలి. ఇది కుట్టు అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు 2 సైడ్స్కి అయితే ఇది వేసుకోవాలి. 2 సైడ్స్ వేసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నా కదా నాకైతే ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా ఇదైతే నాకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని లైనింగ్ బ్లౌజ్తో అటాచ్ చేయాలి చూపిస్తాను. ఇది మన ఫస్ట్ 2 కూడా ఆపోజిట్గా పెట్టుకోవాలి. చూడండి 2 ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్ పెట్టుకున్నప్పుడు మనం రివర్స్ చేసుకుంటాం. అందుకోసమని ఇది పైకి వచ్చేది, ఇది లోపలికి వెళ్ళేది. కొంచెం చూస్తున్నా ఇది చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నాకు ఇది పెట్టుకోవాలి. నాకు కొంచెం అయినా కూడా నాకు కొరతగానే ఉంది క్లాత్ కొంచెం. కానీ చూడండి ఇప్పుడైతే 2 ఆపోజిట్గా పెట్టాను. ఏదైతే బ్యాక్ పార్ట్ ఎట్టయితే రివర్స్ చేస్తానో దీన్ని కూడా అట్టగా రివర్స్ చేస్తున్నాను. చూస్తున్నా కదా ఈ విధంగా దీన్ని పెట్టేసి లూజ్ కుట్టు పెడుతున్నాను. ఫస్ట్ ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని మనం రివర్స్ చేసుకునేటప్పుడు సింపుల్గా కుట్టుకోవచ్చని లూజ్ కుట్టు పెడుతున్నాను. చూస్తున్నాం కదా ఈ విధంగా దానికి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కో దగ్గర కుట్టు పడకుండా పోద్ది. అందువల్ల ఏంటంటే కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇదైతే వేసేసాను కదా! ఇక్కడైతే నాకు కుట్టు పడిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చాక ఇక్కడికి దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎందుకంటే మన బాడీ మీద ఏ ఎక్స్ట్రా పార్ట్ ఉన్నా వేస్ట్ అండి. అందుకోసం దాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను. చూసిన క్లాత్ మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే దీన్ని రివర్స్ చేసుకొని దానికి ఫుల్గా దాన్ని చూస్తున్నా ఈ విధంగా నీట్గా రియల్ క్లాత్ పైకి వచ్చేటట్టు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది నేను చూపిస్తాను చూడండి దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది. ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని లోపలికే వెళ్ళాలండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాతే కొంచెం పైకి కనిపించాలి. ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూస్తున్నా కదా ఈ విధంగా మార్కింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను. కుట్టేసేటప్పుడు కూడా చూసుకోండి కొంచెం ఏంటంటే రియల్ క్లాత్ పైకి కనిపించినా నో ప్రాబ్లం అండి. లైనింగ్ క్లాత్ మాత్రం బయటికి రాకుండా చూసుకోవాలి ఫస్ట్. దీన్ని కూడా చుట్టూ 4 సైడ్స్ కూడా దీన్ని కంప్లీట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడైతే లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను. చూస్తున్నా కదా ఇదంటే మనకి ఏదైనా మిస్టేక్ వస్తే మనకి కంప్లీట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. లూజ్ కుట్టు పెట్టేశాను. ఏంది టక్ అనగానే అయిపోద్దంటే నా మిషన్కి లూజ్ కుట్టు అనేది సింపుల్ అండి. అందుకోసం లూజ్ కుట్టు ఈజీగా పెట్టేసుకున్నాను. చూస్తున్నా కదా ఇక్కడ
ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా వేరియేషన్స్ రాకూడదు. అందుకోసమే మెయిన్ ఇక్కడ వేరియేషన్స్ కూడా రాకుండా ఉండేదానికోసమే చాలా సింపుల్గా చెప్తున్నాను. మీకు కానీ ఇవన్నీ జాయింట్లు చేసుకుంటే 10 నిమిషాలు మన బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చండి. జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది బ్లౌజ్ జాయిన్ చేసుకుంటే 10 మినిట్స్లో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నా కదా, దీన్ని నీట్గా షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్ అంతా వేస్ట్గా కట్ చేసేస్తున్నాను. వేస్ట్ ఇదంతా చూస్తున్నా కదా, హ్యాండ్ ఎలా ఉంది అట్లా విధంగా దీన్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా నేను లేసెస్ చూపిస్తాను మీకు. ఎందుకంటే టైం లేదండి, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. టైము మీకు బోరింగ్గా ఉంటుంది కదా, అందుకోసమని నేను ఇంకో హ్యాండ్ అయితే చూపిస్తాను. చూస్తున్నాను కదా, ఇది అయితే ఒక హ్యాండ్ ఫినిష్ చేస్తాను. ఇంకో హ్యాండ్ కూడా నేను వేసి చూపించేస్తాను చూడండి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. అది కూడా ఎట్లా చూసుకోండి. ఇంకో బ్లౌజ్ ఇది ఇంకో హ్యాండ్ అండి. ఇది కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఆ హ్యాండ్కి రెండిట్లకి ఇప్పుడు లోత్ అనేది తీయాలి. లోత్ అనేది ఏం లేదండి, మనం ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసేటప్పుడు లోతు తీస్తాం కదా, అట్లాగే హ్యాండ్స్కి కూడా లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చెప్పాను కదండి, ఫ్రంట్ కండ తక్కువగా ఉంటుంది, తర్వాత బ్యాక్ కండ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ హ్యాండ్స్ అనేది సపరేట్ కాకుండా అది పక్కన పెట్టేస్తాను. హ్యాండ్స్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా కాసేపు దాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఈ షేప్ పట్టీలు అసలు మనకి ఫ్రంట్ పార్ట్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలి? మార్క్ అనేది ఉక్సుల దగ్గరికి రావాలి. చూస్తున్నా, మార్క్ అనేది ఉక్సుల దగ్గరికి రావాలి. మార్క్ లేనిది బ్యాక్ సైడ్కి రావాలి. అందుకోసం మార్క్ ఉండేది ఉక్సుల దగ్గరికి వచ్చేసింది కదా, అలా ఆ విధంగా నేను పెట్టేశాను. చూడండి, ఈ విధంగా మార్క్ ఉండేది అన్ని పెట్టేసుకున్నాను కాబట్టి దీనిపైన ఫస్ట్ ఒక గుట్టు వేసేసుకున్నాను. ఇక్కడ చూసారా, అక్కడ మనం ఒక మార్కింగ్ పెట్టేసి అది షేప్ పట్టీ దగ్గర పెట్టాను చూసారా, దాన్ని పక్కకు లాగినట్టు రాకోవండి. ఎందుకన్నా కూడా చూపిస్తాను, అది కూడా మీకు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. పిన్ టు పిన్ చెప్తున్నానండి మీకు. ఎందుకంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ కావాలని చెప్తున్నాను. చూస్తున్నా కదా, ఇప్పుడు దానికి పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది దాన్ని పక్క లాక్కోవాలి. ఎందుకంటే పక్క లాగామంటే అక్కడ మనకు బ్రెస్ట్ అనేది దండ పడుతుంది కాబట్టి అందువల్ల ఏంటంటే దాని సైడ్కి లాక్కోవాలి. లాక్కునేటప్పుడు చూస్తున్నారా, ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇది స్ట్రైట్గా కుట్టేసేసుకుంటాము. ఈ కుట్టేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిపైనే నేను ఎప్పుడైతే జాయింట్లు వేసేటప్పుడు డబుల్ కుట్టేయాలంటాను కదా, ఆ డబుల్ కుట్టే అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీన్ని కూడా ఇలా చూస్తున్నాం కదా, దీన్ని పక్క లాక్కుని ఇప్పుడు చూస్తున్నా రియల్ క్లాత్ వల్ల రెండు ఒకటే లాగా వచ్చేసాయి. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎప్పుడెక్కడ ఏది షేప్ పట్టి ప్లస్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసాము దానిపైన ఇంకో కుట్టు దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా రెండు కుట్లు అనేది వేయండి, ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా రెండు కుట్లు వేసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఇంకో కుట్టు వేసేసాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ల కాడ వచ్చేటప్పుడు ఉక్సులు పట్టి ఒకటి, కాజా పట్టి ఒకటి ఉంటుంది. ఉక్సులు పట్టీకి వచ్చాక కొంచెం వేరియేషన్స్, కాజా పట్టి కాడకి వచ్చేలా కొంచెం వేరియేషన్స్ ఉందండి. ఏంది చాలా సింపుల్ అండి. ఇదైతే ఒక పార్టీ కంప్లీట్ అయిందంటే ఇప్పుడు ఏంటంటే దీనికి ఉక్సుల పట్టికి కాజా పట్టీకి వేస్తున్నాను. ఇదేంటంటే నాకు కాజాల పట్టీ, కాజా పట్టీ ఏంటంటే కొంచెం పెద్దదిగా వేసుకోవాలి, ఉక్సుల పట్టీ ఏంటంటే చిన్నదిగా వేసుకుంటాము. ఉక్సుల పట్టీ కాజా పట్టీ వేరియేషన్స్ నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఉక్సుల పట్టీ కాజా పట్టీ కాడకు వచ్చాక ఈ క్లాత్ అయితే ఈ క్లాత్ తీసుకుంటున్నాను. నాకైతే క్లాత్ లేదని అయిపోయిందని చెప్పాను కదా, మీకు లైనింగ్ క్లాత్ ఉంటే చాలా సింపుల్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని కాడ కొంచెం పొడవు పెట్టుకొని దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని దానికి ఒక కుట్టు వేసుకుంటాం. ఫస్ట్ దానిపైన ఒక కుట్టు వేసి దాన్ని రివర్స్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, దానిపైన ఎట్టు కుట్టు వేసేసాను. ఇప్పుడు చూసిన దీని మీద ఇది మాత్రం గట్టి కుట్టే పెట్టుకోండి, ఎందుకంటే లూజ్ కుట్టు అయితే పెట్టద్దు. దీనికన్నా ఇదైతే పర్ఫెక్ట్గా ఇప్పుడు చూపిస్తాను, కాజాల పట్టీలు చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేసుకోవాలి. ఎలా రివర్స్ చేసుకోవాలి? ఇప్పుడు మనం కింద చూపించాం కదా, కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసామని చెప్పాను కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎలా దాన్ని రివర్స్ చేసుకోవాలి చూపిస్తాను. అది కూడా మీకు ఇదిగో చూడండి, ఇక్కడ ఇదిని ఇట్లా పక్క లాక్కొని దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్కడ మీకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే అక్కడ చూడండి, మీకు ఎలా ఫోల్డింగ్ చేయాలి మీకు చూస్తారు. ఇది చూసిన వన్ స్టెప్, దానికి ఇంకో స్టెప్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 స్టెప్పులుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కాజా పట్టీ అనేది పెట్టేసుకోవాలండి. కాజా పట్టీ చాలా సింపుల్ అండి, మీకు ఏమి అంత ప్రాబ్లం ఉండదు. కొంచెం చూస్తున్నా ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ అయిపోద్ది. ఈ కాజా పట్టీ కుట్టేటప్పుడు కూడా కొంచెం ఈ మార్కింగ్లు అనేది కొంచెం చూసుకోవాలి. కాజా పట్టీ ఎప్పుడు కొంచెం పెద్దదిగా ఉండాలి, ఉక్సులు పట్టీ ఎప్పుడు కొంచెం చిన్నదిగా ఉండాలి. ఇది వెల్వెట్ బ్లౌజ్ అయితే కొంచెం కష్టంగా అనిపించింది నాకు. మీరు కాటన్ క్లాత్ పెట్టుకొని ఫస్ట్ చూడండి, దీన్ని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి 2 సార్లుగా.
ఈ విధంగా కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. ఇదైతే నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. చూస్తున్నారు కదా! ఇదైతే సెకండ్‌ది కూడా కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇది కూడా మనం సెకండ్ వన్‌కి ఇది ఇంకొక బ్లౌజ్, అది ఇంకొక ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదా! దానికి ఇప్పుడు ఉక్సులు పట్టి ఎట్ట పెట్టాలనేది కూడా చూపిస్తాను. మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఓకే అండి. నాకైతే ఇది కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి నేను ఈ క్లాత్‌తోనే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా కింద అది మాత్రం మనకి కిందకి వెళ్ళిపోవాలని చెప్పాను కదా! అది కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. కుట్టేటప్పుడు నీట్‌గా నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే ఒక బ్లౌజ్ ఒక రోజుకి ఒకటి కుట్టుకున్న మీరు అంటే స్టార్టింగ్ కాబట్టి అది మీకు ఈజీగా అనిపించాలి కాబట్టి రోజుకి ఒకటి ట్రై చేసినా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక జాకెట్ లైనింగ్ జాకెట్ ఒకటి ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా మిస్టేక్స్ వస్తే మాత్రం నేనైతే వెరిఫై చేస్తాను ఖచ్చితంగా. చూసినా కదా ఇట్లా కుట్టేసాను. దానిపైన ఇంకొక కుట్టు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కుట్టేనే యాడ్ చేయొద్దు. 2 కుట్లు వేసుకోండి. అందుకోసం 2 కుట్లకైతే చెప్తున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నాగా ఇది రెండో కుట్టు అయితే అయిపోయింది. దీనిపైన నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉక్సులు పట్టి ఎట్ట వేయాలో చూపిస్తాను. ఉక్సులు పట్టీకి వచ్చి నేను కాటన్ది కట్ చేసి పెట్టుకున్నానండి. 2గా కట్ చేసి దాన్ని జాయిన్ చేసుకున్నాను. చూస్తున్నా కదా ఇప్పుడైతే దీనికి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాటన్ క్లాత్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నేను జాయిన్ చేస్తున్నాను. ఈ జాయిన్ చేసిన దాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు వీడియో అనేది కరెక్ట్గా రాలేదండి. ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. పైన నుంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు కాజా పట్టి ఉక్సులు పట్టి అయితే పైనుంచి పెట్టుకొని కుట్టుకోవాలి. కిందకొచ్చాక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద చూస్తున్నారా ఇలా కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని దాని కింద ఇట్లా దాని కింద పంపించి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు దానికి స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని చూపించుకోవాలి. ఈసారి పెట్టేటప్పుడు మీకు వీడియో కరెక్ట్గా పెట్టిస్తాను. నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కరెక్ట్గా రాలేదు దానికి. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ వచ్చేసాక దీన్ని ఇలా రివర్స్ చేసుకొని కుట్టేసుకుంటాము. కుట్టేసుకునేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకొని మిస్టేక్స్ వస్తే మనీ దాన్ని వెరిఫై చేసుకునే దానికి లూజ్ కుట్టు పెట్టుకోండి. మీకైతే కొత్త అయితే ఇదైతే పాత వాళ్ళకైతే స్కిప్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాగా రోజుకి మనం ఎట్లా లేదనుకున్నా సీనియర్ వాళ్ళైతే 6 to 7 బ్లౌజెస్ కుట్టుకోవచ్చు అంటే పర్ డేకి. జూనియర్ వాళ్ళైతే 1 or 2 బ్లౌజెస్కే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి. సీనియారిటీ వచ్చే కొద్దీ రోజుకి 10 అయినా కుట్టుకోవచ్చు. ఏ డిస్టర్బెన్స్ లేకపోతే 10 దాకా కుట్టుకోవచ్చు అని బ్లౌజెస్. చూస్తున్నా కదా ఈ విధంగా అయితే దీన్ని ఉక్సులు పట్టి అయితే వేసేసాను. ఉక్సులు పట్టికి 2 కుట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు పెట్టాను, దాని పక్కనే ఇంకో కుట్టు కూడా పెట్టుకోవాలండి. ఆ కుట్టు చూపిస్తున్నాను చూడండి. ఆ కుట్టు కూడా దాని పక్కనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది. కాజాల పట్టి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్ వేద్దాం అంటే, ఎందుకంటే దాన్ని జాయిన్ చేసి నెక్ వేసేస్తాను నేను. నెక్ వేసేసి తర్వాత మీకు ఇది చూపిస్తాను. ఒక హ్యాండ్ సెట్ జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే నాకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది ఎట్లా జాయిన్ చేసుకోవాలో అది చూపిస్తాను. నెక్ మనకి ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ ఎట్లా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. చూస్తున్నా మీకు కనిపిస్తుందా బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ చూసుకొని బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం చూడండి జాయిన్ చేసేస్తున్నాం కదా. ఇంకా మనకి హ్యాండ్స్ ఒకటే ఉందండి. హ్యాండ్స్ ఒకటే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా దీనికి మనం నీట్గా ఆల్టర్నేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా మిస్టేక్స్ వస్తే దాన్ని మనం వెరిఫై చేసుకునేటట్టు ఉండాలి. అందుకోసంగా చూస్తున్నాం కదా ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. ఇది ఉక్సులు పట్టి అండి. లోపలికి వెళ్ళిపోవాలి. ఇది కంప్లీట్గా కుట్టేటప్పుడు కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతే మనకేంటంటే అది ఉక్సులు పట్టి అవుద్ది. బయటకు వచ్చేదాన్ని కాజాల పట్టి అంటాము. వేసేటప్పుడు చూసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇదైతే కాజాల పట్టి వేసేటప్పుడు కొంచెం పైకి రావాలని చెప్పాను కదండి. ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నా కదా ఈ విధంగా నాకైతే ఉక్సులు పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. ఉక్సులు పట్టి అయిపోగానే నెక్స్ట్ వచ్చి నేను మీకు నెక్ వేసేది చూపిస్తాను. నెక్ చూడండి ఈ విధంగా మనకు ఉక్సులు పట్టికి 2 కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ కింద ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఓల్డ్ బ్లౌజ్ ఏమైనా అమ్మిడి ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని నడిమధ్యలో ఉక్సు వేస్తాం కాబట్టి అందుకోసం దాన్ని ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. నాకు కాజాల పట్టి అయిపోయింది, ఉక్సులు పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నెక్ ఎట్ట వేయాలి, ఈ 2 అంటే ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ ఎట్లా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. జాయిన్ చేసేటప్పుడు కొంచెం వేరియేషన్స్ ఏమైనా వస్తే దాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ముందు పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్స్ అంటే మనకి లైనింగ్ పైకి వచ్చేటట్టు రియల్ బ్లౌజ్ లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే నాకు అంటే వాళ్ళకి ఇచ్చిన ఉక్సులు పట్టి కాజాల పట్టి సేమ్ ఉన్నాయా లేదా దాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేశాను నేను. ఎక్స్ట్రా ఉన్న
ఉన్నప్పుడు కట్ చేసి దానికి కుట్టు వేసేసుకున్నాను. కుట్టు వేసేసుకున్న తర్వాత దానిపైన ఈ కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా కటింగ్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని ఫస్ట్ పెట్టుకోవాలి. దాన్ని చూపిస్తున్నాను చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ స్లేట్ వచ్చింది కదండి, ఇది బ్యాక్ పార్ట్. దీనిపైన ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అనేది రివర్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇటు తిప్పితే ఈ రివర్స్ చేస్తే మనకి మన రియల్ బ్లౌజ్లా రావాలి. చూస్తున్నా ఈ విధంగా అంటే పైకి వచ్చేటప్పుడు లైనింగ్ క్లాత్ కనిపించాలి, లోపల రెండు వచ్చి రియల్ క్లాత్ అనేది చూడండి ఈ విధంగా ఆల్టర్నేషన్ తిప్పితే రియల్ క్లాత్ రావాలి, క్లోజ్ చేస్తే మామూలు లైనింగ్ క్లాత్ కనిపించాలి. ఆ విధంగా దాన్ని పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు కరెక్ట్గా 2 కుట్లు వేస్తున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 2 సమానంగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇన్ కేసు కొంచెం ఎక్కువ తక్కువ వస్తే అవి మన కటింగ్లో పోతాయండి. అందుకోసం అనేది సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. దాన్ని 2 కుట్లు వేసేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ కుట్టు కూడా వేసేసి నెక్స్ట్ వచ్చి మనకి బ్యాక్ నెక్ వేసేది చూపిస్తాను. నెక్ కోసం ఏంటంటే స్ట్రైట్ పీస్ అనేది మనం కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు ఇంకొక షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ మిడిల్గా పెట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ వస్తే కటింగ్లో పోయేటట్టు పెట్టుకోవాలి, కరెక్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు ఒకటి ముందుకు ఒకటి వెనక పెట్టుకున్నాం అంటే కటింగ్లో పోవాలండి, జాకెట్ పాడైపోద్ది. అందుకోసమని చూసుకోవాలి. ఫస్ట్ చూసినాక ఈ విధంగా పెట్టుకునేటప్పుడు కూడా నీడిల్స్ చాలామందికి షార్ప్గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. కొన్ని దారాలు మాటి పోతున్నాయంటే దారంలోంచి సూదిలోంచి దారం ఊడిచ్చేస్తుంది అంటారు కొందరు. దానికి ప్రాబ్లం ఏంటంటే బాబిన్ సెట్టింగ్స్ కరెక్ట్గా లేక, లేదంటే సూది ఫిట్టింగ్ కరెక్ట్గా లేకుండా ఉంటే ఆ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బ్లౌజ్కి సెకండ్ షోల్డర్ అనేది యాడ్ చేస్తాను. షోల్డర్ యాడ్ చేసేటప్పుడు చూసుకొని ఆ 2 కూడా రెండు కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మన ఫైనల్గా వచ్చి నెక్ అయితే వేసేస్తానండి. నెక్కి వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఏ విధంగా నెక్ వేయాలి అనేది. ఇది చూస్తున్నా కదా ఈ 2 జాయింట్ చేసేసాను. ఇది చూస్తూ కంప్లీట్గా బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్లు 2 జాయింట్ చేస్తాను. ఇప్పుడు నేను కరెక్ట్గా వచ్చి స్ట్రైట్ పీస్ అనేదాన్ని మనకి డైరెక్ట్గా ఉండదు. మనం దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇది మనకి గోట్కి అయితే వేరేగా క్రాస్ పీస్ తీసుకుంటాం. గోట్ లేదండి, జస్ట్ ఏంటంటే వీళ్ళు మాకు అది పెట్టమన్నారు, హెమ్మింగ్ పెట్టమన్నారు. అందుకోసం చూసినాగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు స్ట్రైట్ పీస్ పెట్టుకుంటున్నాను. ఏదైనా ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు క్రాస్ కట్ చేసేసుకోవాలండి, అది స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఇది హెమ్మింగ్ చేసుకునేదాన్ని పెట్టుకోవడం. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా ఒక సైడ్ కుట్టేసుకుందాం. ఇది ఇంత పొడవు కట్ చేసుకుని అంతా జాయిన్ చేసుకున్నాం కాబట్టి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలి చూపిస్తాను. ఇది చూడండి, ఫస్ట్ మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్ కాడ నుంచి కుట్టుకుంటూ వస్తామండి. ఇది చూస్తున్నా లూజ్ కుట్టు అయితే పెట్టేస్తున్నాను. ఇది ఒక సైడ్ కుట్టుకోవాలండి. ఈ పీస్కి ఒక సైడ్ అయితే కంప్లీట్గా కుట్టేసుకోవాలి. ఇది లూజ్ కుట్టు అయితే పెట్టేసి నేను కంప్లీట్గా కుట్టేస్తున్నాను. చూపిస్తున్నాను మీకు. ఒక సైడ్ సన్నగా పెట్టుకోవాలి. దాన్ని ఫ్రంట్ ఫోల్డింగ్లో అవసరం లేదు, జస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని కంప్లీట్గా దీన్ని కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇంకో సైడ్ వచ్చి మనం జాకెట్కి జాయింట్ చేస్తాం. జాయింట్ చేసేట్టు కూడా నేను చూపిస్తాను మీకు ఈజీగా ఉండేటట్టు. చాలామంది గోట్ హెమ్మింగ్ వేసేది రాదు, గోట్ వేసేది రాదంటే గోటు కొట్టి చాలా సింపుల్ అండి. మీకు అంటే జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ దానికి అంతేను. అవి నేర్చుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది మీకు కూడా. చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారా ఇదైతే ఒక పీస్ అయితే కట్ చేసి పక్కన ఒక సైడ్ అయితే కుట్టేసాను కదా. ఇంకో సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఇంకో సైడ్కి ఏం చేస్తాను అంటే ఇప్పుడు జాకెట్కి జాయిన్ చేస్తాను. ఇది ఎక్స్ట్రా బాగలేదండి, దాన్ని కట్ చేసేస్తున్నాను. దాన్ని నలిపినట్టుంది. అప్పుడు దీనికి చూసినా కదా ఒక సైడ్ పీస్ పెట్టుకొని ఇప్పుడు నేను ఉక్సులు పట్టీ కాడ కాజల్ పట్టీ కాడ పట్టుకున్నానండి. కాజల్ పట్టీ కాడ నుంచి దాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ఫస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా మిషన్ దగ్గర పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ తీసుకొని చూడండి, ఈ బ్లౌజ్ కాడ ఇక్కడ చూడండి కాజల్ పట్టీ కాడ పెట్టేసి ఈ పీసు మనం ఏ పీస్ తీసుకుంటే మనకు ఆల్టర్నేషన్ అవద్దా అనేది చూసుకోవాలి. ఇట్లా కాకుండా మనకి ఇలా రావాలి. ఇప్పుడు చూడండి ఇది జస్ట్ ఇక్కడ ఏంది కొంచెం కింద లోపల పెట్టేస్తాం. దాన్ని కిందకి ఫోల్డింగ్ అది ఇలా లోపల పెట్టి ఫోల్డింగ్ చేసి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుని లోపల పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు యాస్టీజ్గా జాకెట్కి జాయిన్ చేసుకుంటే మొత్తం జాయిన్ చేసుకుంటూ రావాలి. జస్ట్
హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటూ దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి షోల్డర్స్ దగ్గర మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసినా నెక్ వేసినా కూడా మనకి రెండు ఒకే సైడ్కి రావాలండి. లేదంటే మనకి షోల్డర్స్ దగ్గర ఎత్తుకున్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ షోల్డర్స్ దగ్గర మనకు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. అందుకోసం అని మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీకు. ఈ విధంగా ఇది వచ్చేసింది కదా, చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చూడండి మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా పీస్ ఉంటే ఇప్పుడు కూడా షోల్డర్స్ దగ్గర చెప్పాను కదండి, మీకు కరెక్ట్గా రావాలంటే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా ఫస్ట్ ఒక కుట్ట అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్వేర్ నెక్ కదండి, ఇక్కడ చూడండి కొంచెం కిందకు వచ్చి జిగ్జా అంటే కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూలకు వచ్చాక ఇంత కొంచెం మనకి రఫ్ చేసుకున్నట్టు రావాలి. ఎందుకంటే స్క్వేర్ నెక్కి ఇక్కడ మనం మూలలు కట్ చేస్తామండి. అప్పుడు ఏంటంటే కుట్టని ఊడిపోకుండా ఉండడానికి పాదం అనేది తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం స్క్వేర్ నెక్ దగ్గర మాత్రం కొంచెం చూస్తున్న క్లాత్ ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని దాన్ని నెక్ అనేది కొంచెం రఫ్ చేసుకుంటూ రావాలి. స్క్వేర్ నెక్ దగ్గర ఖచ్చితంగా చేయాల్సిందండి. ఎందుకంటే అలా చేయలేదంటే మనం నెక్ తిప్పినప్పుడు మనకు తిరగదండి. అందుకోసం అనేది ఖచ్చితంగా మనం అక్కడ ఉండేదాన్ని రఫ్ చేసుకుంటే నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ ఇంకా ఒక స్లేట్ కాడ మాత్రమే మనం రఫ్ చేసుకుంటూ కుట్టాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే మనకు ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా కుట్టుకుంటూ వచ్చేయడమేను. చూసినా కదా ఇప్పుడైతే నాకు స్క్వేర్ నెక్ కాడ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రైట్గా అంటే ఈజీగా అయిపోద్దండి. ఇక్కడ మనకు జస్ట్ ఆ మూలలు మాత్రమే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా చాలా సింపుల్గా అయిపోద్ది. నెక్ వేసేదానికి చాలా కష్టపడతారు చాలామంది, కానీ చాలా సింపుల్గా అయిపోద్ది. చూసినా కదా ఈ విధంగా అయితే నేను మొత్తం కంప్లీట్గా ఫాస్ట్గా లాగేసాను. ఈ విధంగా లాగేసి ఇక్కడికి వచ్చాక లాస్ట్లో ఫినిషింగ్ కాడికి వచ్చాక జస్ట్ దీన్ని కొంచెం ఫోల్డింగ్ చేసి రిమైనింగ్ వేస్ట్ అంతా కట్ చేసేసుకుంటాము. జస్ట్ చూస్తున్నా కదా ఇక్కడ చూస్తున్న ఫైనల్గా వచ్చేసింది. ఇది నాకు ఇంకా క్లాతే మిగిలింది, అందుకని దీన్ని కట్ చేసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేస్తాను. అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే కాజల్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటా వచ్చామో అట్లాగే ఉక్స్ దగ్గర కూడా కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నప్పుడైతే మేము దీన్ని కొంచెం ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసి నెక్స్ట్ దీన్ని రివర్స్ చేసి కుట్టేయడమేనండి. ఇదేంటంటే మామూలుగా అంచులు కుడతారు కదా, ఆ విధంగా కుట్టేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎక్స్ట్రా వేస్టేజ్ క్లాత్ అంతా నేను కట్ చేస్తాను. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాల్సిందండి. ఎందుకంటే ఘాట్లు పెట్టలేదంటే మనకి ఇన్ కేసు మనం ఇది ఫోర్స్ చేసి తిప్పినా కూడా ఇది టర్నింగ్ అవ్వదండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫోర్స్ చేసి తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకుంటూ రావాలి. ఘాట్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త చూసుకొని, ఎందుకంటే రియల్ క్లాత్ కూడా కట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందుకోసం అండి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే కంప్లీట్గా నాకు నెక్ అయితే కుట్టేశాను. దాన్ని రివర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి అప్పుడు మనం ఏదైనా ఒక పట్టీకి పెట్టి కుడతాం కదా, ఆ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. దాన్ని పట్టీ పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. దానికి కంప్లీట్గా మనకి నెక్ అనేది కంప్లీట్ అయిపోద్ది. చూస్తున్నాక మనకి ఈ విధంగా దీన్ని కంప్లీట్గా కుట్టేసుకుంటున్నాను. కటింగ్ అంటే వేస్టేజ్ క్లాత్ అంతా కంప్లీట్గా చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారా, ఇన్ కేస్ ఇది మనం గోటు పెట్టాలంటే ఇప్పుడు పట్టుకునే షేప్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనం గోటు పెట్టలేం కాబట్టి మనకి వెళ్ళి హెమ్మింగ్ అన్నారు కాబట్టి ఈ గోటుకైతే ఇలా తిప్పుకుంటారు. చూపిస్తాను చూడండి, ఇలా పెట్టుకుంటారు. గోటుకైతే ఇలా పెట్టుకుంటారు. గోటుకైతే ఇది మన గోటు కాదు కాబట్టి అందుకని రివర్స్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు అందుకని దాన్ని వదిలేసి ఇక్కడ ఉండే ఇప్పుడు చూస్తున్నా ఈ పాయింట్ కాడ పట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని ఇక్కడ తిప్పుకుంటూ వస్తాం. దాన్ని ఎట్ట కుట్టుకుంటూ వస్తాం అంటే జస్ట్ దీన్ని ఇట్లా అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తాం. అందుకో ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. చూస్తున్నా కదా ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తే ఇది మనకి ఇదేంటంటే రివర్స్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటారు. అందుకని అట్టే హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్టే హెమ్మింగ్ చేసుకుంటే వాళ్ళకి ఈ పాయింట్ అనేది కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే జస్ట్ మనం చూసినా కదా ఆల్రెడీ మనం ఫస్ట్లో క్లాత్ కుట్టినాం కదా, జస్ట్ ఒక కుట్టేసుకుంటూ వచ్చాం. చాలా సింపుల్ అండి నెక్ వేయడం. కొంచెం డిఫికల్ట్ అనుకున్న వాళ్ళైతే ఈ ఒక్క పాయింట్ చూసుకుంటే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. చూడండి ఈ విధంగా దీన్నైతే నేను నీట్గా దీన్ని రివర్స్ చేసి కుట్టేసుకుంటున్నాను. పాయింట్ మనకి హెమ్మింగ్కి యూజ్ అయ్యేటట్టు కుట్టేస్తున్నాను. కుట్టేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ చూస్తున్నా కదా ఈ విధంగా 1 అవర్ వీడియో కదా, కొంచెం మీకు బోరింగ్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే 1 గంట మీరు పేషెన్స్గా వింటే మాత్రం వీడియో మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. 1 గంట పేషెన్స్ మనకు ఉండాలి. ఎక్కడ స్కిప్ చేసుకోకుండా వీడియో చూడండి. ఎందుకంటే చిన్న మెలకువలే ఇక్కడ జాకెట్ అనేది ఫైనల్గా వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నాను. మీకు ఇన్ కేసు బోరింగ్గా ఉంటే అది మీ చాయిస్ అండి. మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు పర్ఫెక్ట్గా చూడండి. ఈ వీడియోని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కంప్లీట్గా ఇక్కడికి వచ్చాక చూడండి, ఈ స్క్వేర్ నెక్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ కొంచెం మనకి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కట్
కట్ చేసాం కాబట్టి మనకి ఈజీగా తిరగద్దండి. అందుకోసం అనేది ఏంటంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను కావాలంటే మీకు ఒక హెమ్మింగ్ చేసిన తర్వాతనే మీకు వీడియో పెట్టమంటే పెడతాను. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. హెమ్మింగ్ దగ్గర లాస్ట్ స్క్వేర్ నెక్ అనేది చూడండి. మనకి ఒక గంట కష్టపడితే కటింగ్ విత్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకున్నారు కదా. అదేవిధంగా బ్లౌజ్ కుట్టడం కష్టం అనుకునే వాళ్ళైతే ఈ ఒక్క గంట వీడియో చూడండి, మీకు ఈజీగా మీకే అర్థమైపోద్ది. ఇక్కడ స్లేట్ దగ్గర అయితే కొంచెం క్లాత్ కొంచెం మనం ఫస్ట్ చెప్పాను, కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకోమని చెప్పాను కదా. ఆ రఫ్ వల్ల ఏంటంటే మనకి ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నా కదా ఇక్కడ ఈజీగా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది హెమ్మింగ్ పెట్టుకుంటామండి, లోపల పెట్టేసి హెమ్మింగ్ పెట్టుకుంటాము. అందుకోసం ఏంటంటే నేను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయలేదండి. మీకు కుట్టడం కటింగ్ విత్ స్టిచ్చింగ్ సేమ్ యాజ్ టీజ్గా పెట్టేశాను. దీన్ని ఫాస్ట్ పెట్టడం కానీ స్లో పెట్టడం ఏం చేయలేదు. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి నేర్పించే వాళ్ళకి పేషెన్సీ ఉండాలి. అందుకోసం అని నేను ఎక్కడ కూడా కొంచెం మిస్టేక్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టాను. అందుకోసం మీకు నేర్చుకుంటారని ఉద్దేశంతో పెట్టాను. చూస్తున్నా కదా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నాకైతే నెక్ వేయడం చూస్తున్నా మాటల్లోనే ఒక 10 minutesలోనే నెక్ వేసేసాను. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మనకి ఫస్ట్ మనము ఇది కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా దాదాపు అయిపోయింది. ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఇది ఫినిషింగ్ అయిపోతాం కానీ హ్యాండ్స్ యాడ్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా చాలా సింపుల్ అండి. మీరు అంటే జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. మీకు హ్యాండ్స్ దగ్గర ఒక కుట్టు వేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి మీరు ఎక్స్ట్రా కుట్టు మీరు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పటికే లెంత్ అయిపోయింది, బోరింగ్ అయిపోయి ఉంటుంది చాలామందికి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసేస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. దీనికి చూడండి స్క్వేర్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్ అయితే ఇప్పుడు అయిపోయింది కాబట్టి హ్యాండ్కి వేద్దాం. హ్యాండ్స్ ఏంటంటే లోతు కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ, మీకు ఫస్ట్ చెప్పున్నాను. లోతు కట్ చేసేది కూడా మీకు కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు చూసినా కదా ఈ రెండు హ్యాండ్స్ ఇట్లా రివర్స్ వేసుకొని ఇప్పుడు మనకి పైన ఒకటి మనం మార్కింగ్ అని చూపిస్తున్నాం కదా. హ్యాండ్స్ దగ్గర జాయింట్ కావాలి, అందుకోసం మార్కింగ్ అని చేస్తున్నాను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ మార్క్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ మార్కు, ఆ మార్కు రెండు ఒకే సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే లైనింగ్ పైన కింద ఒక లైనింగ్ కనిపించాలి, లోపలికి వచ్చి ఓన్ రియల్ బ్లౌజ్ అనేది రెండు ఉండాలి. ఇప్పుడు దీనికి ఆ మార్కింగ్ కాడ నుంచి జస్ట్ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. సేమ్ యాజ్ టీజ్ స్ట్రక్చర్ ఉండాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేస్తే ఇది లోతు తీసినట్టు. ఇదండి లోతు అంటాము ఏదో కాదండి, జస్ట్ ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తే అక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్లో కండ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి లూజ్గా కనిపించుకోకుండా ఉంటుంది. అందుకోసమని ఇది లోతు తీసేస్తాను. ఇదైతే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేస్తాను. జాకెట్కి రియల్ జాకెట్కి జాయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు జాకెట్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ ఆల్రెడీ ఇది ఏంటంటే మనకి లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి రావాలండి, లోతు తీయింది బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తున్నారు, ఇదైతే లోతు తీసింది నాకు చేతి కింద ఉంది, లోతు తీయింది అయితే పైన ఉంది. అది చూస్తున్నా కదా, దాన్ని ఇప్పుడు నీట్గా నేను జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒకటే మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర రెండు సైడ్లు ఒకే సైడ్కే ఉండాలి. షోల్డర్లో వచ్చే ఫోల్డింగ్ రెండు ఒకే సైడ్కి ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్ చాలాసార్లు చెప్పున్నాను, ఇది ఒకే సైడ్కి వస్తే మనకి అక్కడ షోల్డర్ దగ్గర ఎత్తుగా ఉండదండి. ఒకే సైడ్కి రాకపోతే షోల్డర్ దగ్గర మనకి ఎత్తినట్టు ఉంటుంది. ఏంది ప్రాబ్లం, ఇక్కడ ఎందుకు ఎత్తుకుంది, ఇక్కడ గూడుగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్ కారణం ఏంటంటే ఇదే ప్రాబ్లం. అందుకోసం అనేది దీన్ని జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక్కటే జాగ్రత్త. చితికైతే ఇక్కడ చూసుకొని నేనైతే ఫస్ట్ లూజ్ కుట్టు పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ వస్తే ఇప్పేదానికి ఈజీగా ఉండదు, లూజ్ కుట్టు పెడుతున్నాను. మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు కంప్లీట్గా బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ హ్యాండ్కి జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక లూజ్ కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి అది చూపిస్తున్నాను మీకు. షోల్డర్ దగ్గర రెండు ఒకే సైడ్కి రావాలని చెప్పాను కదా, ఆ విధంగా మీరు ఈ విధంగా పెట్టేసుకొని ఇది చూసారు కదండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నేను చూపించగా రెండు ఒకే సైడ్కి వచ్చేటట్టు చేశాను కదా, అదేవిధంగా మిస్ కాకుండా అది చూసుకొని మెయిన్ అది ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ. ఇదైతే నాకు కంప్లీట్గా అయితే హ్యాండ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. హ్యాండ్ జాయిన్ చేసేసిన తర్వాత ఇంకా కంప్లీట్ ప్రాసెస్ ఏమవుతుందంటే మనకి సైడ్ స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్ స్టిచ్చింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే
ఎప్పుడు కూడా సంకల్లో వచ్చేటప్పుడు 2 కుట్లు ఒకే దగ్గరకు ఉండాలి. అది కూడా మెయిన్ చూపిస్తాను. అది కూడా ఎట్లా చూపిస్తాను ఏంటి ప్రాసెస్ చూడండి. ఇప్పుడు చూస్తున్నా కదా కంప్లీట్గా వీడియో అయితే ఇది ఇక్కడైతే హ్యాండ్ కంప్లీట్గా జాయిన్ చేశాను. ఇక్కడ ఇంకో కుట్టు వేసుకోవాలి, ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలి. అది మీ ఎక్స్ట్రా ఖచ్చితంగా ఇక్కడైతే టైట్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలి రెండోసారి. ఇది చూసిన హ్యాండ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే ఈ హ్యాండ్ టచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ 2 బ్యాక్ సైడ్ టర్నింగ్ బ్యాక్ తిప్పుకోవాలి. మొత్తం లైనింగ్ కనిపించేటట్టు తిప్పుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళ ఆది జాకెట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఆది జాకెట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూసిన హ్యాండ్ కాడ ఫస్ట్ హ్యాండ్ కాడ పెట్టుకొని హ్యాండ్ దగ్గర చూడండి ఫస్ట్ మెయిన్ హ్యాండ్ దగ్గర ఇట్లా చూపిస్తున్నా కదా, ఇట్లా ఈ పెట్టుకొని షేప్ 2 సమానంగా పెట్టుకొని వాళ్ళ ఆది జాకెట్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్ చూసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి నాకైతే ఆది జాకెట్ని ఎట్లా మెజర్మెంట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి వాళ్ళ హ్యాండ్ది మెజర్మెంట్ చేసుకోవాలండి. వాళ్ళ హ్యాండ్ మెయిన్ మెజర్మెంట్స్ ఇప్పుడు నాకు ఇచ్చిన హ్యాండ్ అయితే కరెక్ట్ కాదు, కొంచెం నేను టైట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇప్పుడైతే చెప్పాను కదండి, వాళ్ళ జాకెట్ ఎంత అయితే సైజ్ ఉందో ఆ హ్యాండ్ అయితే మెజర్మెంట్ పెట్టుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలి. చూసినా కదా ఈ మెజర్మెంట్ అయితే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చెప్పేసాను. సైజ్ అయితే పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే చూసినా కదా నేనైతే ఎక్కడ కరెక్ట్గా వచ్చింది వాళ్ళకి పెట్టినప్పుడు ఇదైతే అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసుకుంటూ రావాలండి. రఫ్ చేసుకొని హ్యాండ్ కన్నీ కుట్లు వేసుకున్న ప్రకారం అయితే ఇప్పుడు మనం కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు సంఖలో చూడండి, ఇప్పుడు సంఖ చూడండి, ఇక్కడ సంఖ దగ్గర ఈ మెజర్మెంట్ ఇట్లా తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి అయితే మనం మార్క్ చేసుకుంటామో అక్కడ మనకి స్ట్రైట్ వస్తుందండి. ఎందుకంటే హ్యాండు సంఖ మనకి ఇక్కడ నడుము కాడికి వచ్చేలాగే సేమ్ ఒకే స్ట్రైట్ స్టిచ్ వస్తుంది. ఇన్ కేసు కొందరికి హ్యాండ్స్ లావుగా ఉంటాయి, కొంచెం సన్నగా ఉంటాయి, అది మనం వాళ్ళ ఆ జాకెట్ని బట్టి మనం చేసుకుంటూ రావాలి. ఆ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే కుట్టు నేరుగా స్ట్రైట్గా లాగేసుకుంటున్నాము. లాగేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, మొత్తం జాయిన్ చేసేటప్పుడు ఒకటి ఎత్తు ఒకటి దిగురు రాకుండా ఉండేదానికి. ఇన్ కేసు ఎత్తు దిగుడు వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే సంఖ కాడ దాన్ని పైకి పెట్టేసుకుంటే మనకు అక్కడ ఎత్తు దిగులు అనేది రాకుండా ఉంటుంది. చూస్తున్నా కదా ఇప్పుడైతే నాకు కంప్లీట్గా స్ట్రైట్ కుట్టు అయితే వచ్చేసింది. చూస్తున్నా కదా ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్టేక్ రాలేదు. అయితే నాకు ఇది బ్లౌజు ఇది చూసినాగా నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ఫాలో అయితే మీకు ఎక్కడ మిస్టేక్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెజర్మెంట్ ఇప్పుడు చూస్తున్నా కదా వాళ్ళకి ఎంత ఆది ఉందని ఆది చెక్ చేసుకుంటే అక్కడ మార్కింగ్ చేసుకుని చూడండి. నేనైతే మార్కింగ్ పెట్టుకున్నాను. చూస్తున్నా కదా కరెక్ట్ సైజ్ వచ్చేటట్టు ఎక్కడక్కడ మనకి నడుము దగ్గర కొంచెం ఎత్తు కొంచెం పొడవు వచ్చిందంటే అక్కడ అసహ్యంగా ఉంటుంది. అందుకోసం ఉందండి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇక్కడైతే నాకైతే కటింగ్లోనే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు ఏది అడ్జస్ట్మెంట్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు చూసారు కదా ఒక కుట్టు అయితే వేసాను. ఇక్కడ మీరు ఏంటంటే ఎక్స్ట్రా 2 కుట్లు వేసుకోవాలి. చూసినా కదా ఒక కుట్టు అయితే ఇది వేసేసాను. ఇది మీరు ఎక్స్ట్రా 2 కుట్లు వేసుకుంటారు, అది ఎక్స్ట్రా మీరు వేసుకోండి. దాన్ని అయితే నేను వేసి చూపించేస్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ వేసి చూపించేస్తాను చూడండి. మీరు ఇంకొకటి కూడా అలాగే సేమ్ యాస్టీజ్గా హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఇది కూడా చూడండి, లోతు తీసింది అయితే ఫ్రంట్కి రావాలి, లోతు తీయింది అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనేది మీకు జాకెట్ కుట్టేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్. ఒక సైడ్ వచ్చేసింది కాబట్టి ఇంకో సైడ్ కూడా సేమ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళ యొక్క ఆది చూసుకుంటూ రావాలి. ఎందుకంటే ఆది చూసుకోకుండా కొంచెం తక్కువ తీసామంటే వాళ్ళకి సరిపోదు. కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోదు, కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోదు. అందువల్ల ఏంటంటే లూజ్ అయిపోద్దు. అందువల్ల ఏంటంటే మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్గా వాళ్ళ ఆది పెట్టుకొని కుట్టుకోవాలండి. ఆది పెట్టుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ హైట్ వాళ్ళ యొక్క నడుము లెంత్ చూసుకుంటే రావాలి. ఆది జాకెట్ పక్కనే పెట్టుకోవాలండి ప్రజెంట్ అయితే. ఇప్పుడు చూసినా కదా ఇప్పుడు లోతు తీసింది అయితే ఫ్రంట్ సైడ్కి, లోతు తీయింది అయితే బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేస్తాం. ఇందాక ఆల్రెడీ నేను ఫస్ట్ హ్యాండ్ ఒకటి వేసేటప్పుడు మీకు చూపించాను కదా, అదేవిధంగా ఫస్ట్ లూజ్ కుట్టేసుకొని తర్వాత టైట్ కుట్టేసుకొని ఈ 2 అటాచ్ చేసుకోండి. ఇప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి, షోల్డర్ దగ్గర మాత్రం 2 ఒకే సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి. లేదనుకుంటే మనకి ఒకటి ఎత్తు ఒకటి దిగు వచ్చి మనకి అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది. అందువల్ల ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ చూసినా కదా నేనైతే 2 ఒకే సైడ్కి పెట్టి కుట్టేస్తున్నాను. కుట్టేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ మనకు బ్లౌజ్ అనేది పాడవుద్ది. అందువల్ల ఏంటంటే ఆ మిస్టేక్స్ నేను ప్రతి ఒక్క మిస్టేక్ వెరిఫై చేశాను. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకునే కాదు, పక్కన వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది నా కాన్సెప్ట్. అందుకోసమని ప్రతి ఒక్కటి కూడా మీకు పిన్ టు పిన్ చెప్పాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూసినా కదా ఈ ఎక్స్ట్రా పీస్ ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్లాక్ ఉంటే మీకు ఓవర్లాక్ చేసుకోవచ్చు. నాకైతే ఓవర్లాక్ లేదు కాబట్టి నేను ఓవర్లాక్ చేయను. నీట్గా దీన్ని కట్ చేసేసుకుంటే మనకు అనేది పోదు, పీస్ అనేది పోదు. చూస్తున్నా కదా ఈ విధంగా దీన్ని కంప్లీట్గా కట్ చేసేసాను, కుట్టేశాను.
ఇప్పుడు ఇంకో కుట్టు అనేది ఇప్పుడు చూసినా కానీ నాకు షోల్డర్ ఒక సైడ్కే వచ్చేసిందండి, ఆపోజిట్గా వచ్చేసింది. అందువల్ల ఏంటంటే దాన్ని ఇప్పేసి నేను కంప్లీట్ అంటే మీకు చెప్పాను కదండి షోల్డర్స్ రెండు ఒకే సైడ్కి రావాలని. నాకు ఇప్పుడు అలా రాలేదు, కుట్టేటప్పుడు మిస్టేక్ వచ్చేసింది. అందుకోసం దాన్ని ఇప్పేసి నేను రెండు షోల్డర్స్ సమానంగా వచ్చేటట్టు పెట్టేస్తున్నాను. చూసినా కదా ఇప్పుడు షోల్డర్ అనేది నాకు కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేశాను. ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడు కుట్టేటప్పుడు కూడా మిస్టేక్స్ చూస్తున్నాయి చూడండి. సీనియారిటీ నాకే మిస్టేక్స్ వస్తున్నాయి అంటే మీకు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకొని దానిపైన ఇంకో కుట్టు వేసేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ ఆల్రెడీ నేను ఒకటి హ్యాండ్ మీకు వేసి చూపించాను కాబట్టి ఇంకో హ్యాండ్ అనేది మీకు చూసుకొని మెజర్మెంట్ కరెక్ట్ సైజు పెట్టుకొని వాళ్ళది అప్పుడు మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసినా కదా నేనైతే పర్ఫెక్ట్గా అయితే నాకు బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకాస్త ఒక హ్యాండ్ ఒక సైడ్ ఎక్స్ట్రా మార్క్స్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది దానికి. చూసినా కదా ఈ విధంగా అయితే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇది టైట్ కుట్టింగ్ ఫస్ట్ లూజ్ ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఇన్ కేసు కొంచెం మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం విప్పుకునేదానికి చాలా సింపుల్గా ఉంటుంది. అందుకని సెకండ్ టైం వచ్చేటప్పటికి ఆ మిస్టేక్స్ రావు కాబట్టి అందుకని టైట్ కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అందుకోసం నేను మీకు ఫస్ట్ చెప్పాను ఫస్ట్ లూజ్ కుట్టు పెట్టుకొని తర్వాత టైట్ కుట్టు పెట్టుకోమని చెప్పాను. అందుకోసం నేను ఇది చూస్తున్నారు కదా ఈ కంప్లీట్గా అయిపోయింది. అయితే నా హ్యాండ్ అయితే ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్ కుట్లు వేసేస్తున్నాను. సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా చెప్పాను కదండి మీకు వాళ్ళ యొక్క సైజును వాళ్ళ యొక్క లెంత్ని పెట్టి చూసుకోవాలి. చూడండి ఇదైతే నాకు సైజ్ కంప్లీట్గా రెండు ఒకే సైడ్కి వచ్చిన షోల్డర్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్ కంప్లీట్ చేసేస్తున్నాను. హ్యాండ్ కంప్లీట్ చేస్తుంటే బ్లౌజ్ మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏ యాసం వస్తుంది, ఇది మిషన్ మీద వర్క్ అయిపోతే ఒక నెక్కు హెమ్మింగ్ చేయాల్సి వస్తుంది, ఉక్సులు కాజాలు మాత్రం వేయాల్సి వస్తుంది. హ్యాండ్స్కి హెమ్మింగ్ లేదు, బ్యాక్ నడుము కూడా హెమ్మింగ్ లేదండి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాత్రం ఇది చూస్తున్నా కదా ఈ విధంగా మనకి దీనికి ఇందాక చెప్పాను కదండి లెంత్ ఎట్లా చూసుకోవాలనేది. ఇప్పుడు వాళ్ళ ఆర్ట్ జాకెట్ తీసుకొని వాళ్ళ నడుము కడబెట్టుకొని నడుముని ఈ మన యొక్క న్యూ బ్లౌజ్ యొక్క నడువుని రెండు అడ్జస్ట్ చేసుకుంటూ రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ రావాలి. చూస్తున్నారా మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటాను. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ దాకా నాకు ఇక్కడ అయితే స్ట్రైట్ కుట్టింగ్ వచ్చేసింది. నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో ఆ మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది. చూస్తున్నారా కరెక్ట్ మెజర్మెంట్స్ ఎట్లా వచ్చాయో ఆ విధంగా ఇది కూడా మార్కింగ్ చూడండి. ఈ విధంగా మార్కింగ్ వచ్చింది. రెండు సేమ్ నేను ఎంతైతే పెట్టాను ఖర్చు అంతే వచ్చిందండి నాకు. ఆ మార్కింగ్ వైజే నేను కట్ చేసి కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఇది కుట్టి చూపించేస్తాను మీకు కంప్లీట్గా. ఓవరాల్గా నాకు బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ఫస్ట్ స్టార్టింగ్లోని వీడియో చూపించేస్తాను కదా, అలాగే ఇప్పుడు మీకు కూడా కంప్లీట్గా అయిపోవచ్చు. నాకు ఇది ఒక కుట్టి వేసి చూపించాను. ఇంకా ఎక్స్ట్రా కుట్లు మీరు వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. ఇది చూపిస్తాను చూడండి. ఫైనల్గా 3 కుట్లు వేసి చూపించేస్తాను. చూస్తున్నారు కదా ఇప్పుడు 3 కుట్లు వేసి చూపిస్తాను చూడండి ఎలా వేసేస్తాను.